రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 182 ఏముండదు చెప్పండి. ఏమి ఇచ్చినాడంటే చూడండి, ఒక పట్టణం యొక్క జనాభా 10,000 అంట. వారిలో పురుషుల జనాభా 5% పెరిగిందంట. పెరిగితే స్త్రీల యొక్క జనాభా 6% పెరిగితే మొత్తం యొక్క జనాభా 10,540 అయినా ఆ పట్టణంలోని స్త్రీల సంఖ్య ఎంత అన్నారు. చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి 2 మెథడ్స్ చెప్తారు చాలా మంది రైటా. సో ఆ 2 మెథడ్ నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయను నేను రైట్. ఇంకొకటి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాను అంటే ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది నెక్స్ట్ చాప్టర్ వస్తుంది లేదా, సో అక్కడ చెప్తా. ఆ మెథడ్ అనేది అక్కడ బెటర్గా ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు అంటే జనాభా ఇచ్చినాడు కదా. ఎంత ఇచ్చినారా మనకి జనాభా? 10,000 ఇచ్చినాడు రైటా. తర్వాత ఇది ఎంత అయిందంటే ఇది 10,000 అనేది 10 పురుషులు 5% ఇంక్రీజ్ అయినారు, స్త్రీలు 6% ఇంక్రీజ్ అయినారు. తర్వాత జనాభా ఎంత అయిందంట అప్పుడు ఇంక్రీజ్ అయిన తర్వాత 540 అంటే 10,540 రైట్. 10,540 అనేది మనకి అయ్యిందంట. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్రా? 540 ఇంక్రీజ్ అయినట్లా. సో మనకి 10,000 నుంచి చూసుకుంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 540. ఇదే మొత్తం జనాభా కదా ఇంక్రీజ్ అయ్యింది ఇది. సో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక జనాభా కలిసి రైటా ఒక నెంబర్ ఉంటుంది, ఫస్ట్ ఒక నెంబర్ ఉంటుంది రైటా. ఇద్దరు కలిసి ఉంటారు దీంట్లోనా, ఏ మరియు బి అనేవాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు. అందులోన ఏ అనేవాడు కొద్దిగా పెరిగింటాడు రైట్, బి అనేవాడు కొద్దిగా పెరిగింటాడు. ఎట్లయినా అడగొచ్చు, లేదంటే ఏ అనేవాడు పెరిగి బి అనేవాడు తగ్గి ఉండొచ్చు, లేదంటే బి అనేవాడు తగ్గి ఏ అనేవాడు పెరిగిండొచ్చు, ఎట్లన్నీ లేకపోతే ఇద్దరు తగ్గిండొచ్చు, ఎట్లనండి. సో ఒకటి ఏమంటారు అనుకంటే ఒక పెరిగినారని ఇచ్చినారు ఇద్దరిని ఇక్కడ. రెండు ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు పెరగొచ్చు, ఇద్దరు తగ్గొచ్చు, ఒకటి పెరగొచ్చు ఇంకొకటి తగ్గొచ్చు. ఈ కండిషన్లో ఉంటాయి. ఆ కండిషన్తో వేరే కండిషన్లు ఏమైనా ఉంటాయా? ఉండు. సో అట్లా ఇచ్చినప్పుడు ఏమైతుంది అనుకంటే ఓవరాల్గా ఇంకో ఇదే దాంట్లో పూర్తి మార్పు వస్తుంది. ఇప్పుడు ఇద్దరు పెరిగినారు కాబట్టి నెంబర్ పెరిగి ఉంటుంది, ఇద్దరు తగ్గింటే నెంబర్ ఏమవుతుంది? తగ్గుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఏమైంది అనుకంటే ఇద్దరు పెరిగినారు, సో ఎంత అయింది ఇక్కడ? 540 అయింది. సో ఇప్పుడు 540 అంటే ఓవరాల్గా ఇప్పుడు ఎంత పెరిగినట్లు అనుకంటే 540 కదా. సో ఈ ఓవరాల్ దాంట్లో పురుషులు ఎంతమంది పెరిగినారు, స్త్రీలు ఎంతమంది పెరిగినారు అనేది చూడండి. సో మన ఫస్ట్ ఉండేది ఎంత? 10,000. దీంట్లోనే ఎంతమంది పురుషులు పెరిగిండేది? 5% పెరుగు. సో 5% అంటే ఎంత అవుతుంది చెప్పండి? 5% అయినా కష్టం 0 క్యాన్సిల్ అవుతాయి కదా. సో ఏమవుతుంది? 500. వీళ్ళు పురుషులది అయితే. ఒకవేళ స్త్రీలది అయితే ఎంత పెరుగుతారు వాళ్ళు? 6% అని కష్టం ఎంత అవుతుంది? 600 రైటా. ఇక్కడ నేను ఏం అడుగుతాను కష్టం అంటే మీకు నెక్స్ట్ ఏదైనా కష్టం అంటే మిక్చర్ అలిగేషన్ అనేది ఒకటి వస్తుంది. మిక్చర్స్ వేరు అలిగేషన్ వేరు, రెండు కలిపి చెప్తారు. అలిగేషన్ అనేది ఒకటి వస్తుంది కదా. సో అలిగేషన్ అనేది ఎప్పుడు వాడాలా? మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో వాడతాం, కొన్నిసార్లు టైమ్ అండ్ వర్క్లో కూడా వాడతాం. ఇది రైట్, టైమ్ అండ్ వర్క్లో తక్కువ, కానీ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా కొన్ని లెక్కలు వాడతాం. ఏదైనా అంటే అలిగేషన్ మెథడ్ ఎప్పుడు వాడాలి? అలిగేషన్ మెథడ్ ఎప్పుడు వాడాలంటే అలిగేషన్ మెథడ్ చూడండి మనకి ఏమి ఇచ్చారని అంటే పురుషులు ఇప్పుడు 500 పెరిగినారు అనుకుంటే మనం నార్మల్గా అనుకుంటే ఓవరాల్గా. స్త్రీలు ఎంతమంది? 600 మంది అనుకుంటే వీళ్ళిద్దరిది కలిపి కూడా పెరిగిండేది 540 అంటే పురుషులు స్త్రీలు అందరూ కలిపే కదా పెరిగిండేది ఇక్కడ. అంటే వీళ్ళది సపరేట్ ఉండాలి, వీళ్ళది సపరేట్ ఉండాలి, వీళ్ళిద్దరిది కలిపి ఉమ్మడిది కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. అంటే అట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఈ అలిగేషన్ మెథడ్ వాడితే చాలా సింపుల్గా ఆన్సర్ వస్తుంది అనమాట. అర్థమైనా? సో మనకి ఇప్పుడు ఇద్దరిది కలిపి ఎంత ఉన్నది? 540 అండి. ఇప్పుడు చూడండి మనకి ఇట్లా ఉన్నప్పుడు దీన్ని తీసేసేది ఇట్లా రైట్. ఇట్లా ఏం చేయాలంటే దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి. సో ఇప్పుడు 500 నుంచి 540 పోతే ఎంత మిగులుతుంది మనకి? మైనస్ ప్లస్ ఏం చెప్పొద్దండి, నార్మల్గా చెప్పండి ఇప్పుడు రైట్. దీంట్లో నుంచి దీన్ని తీసేసి ఎంత వస్తుంది? ఇప్పుడు చూడండి 0 0 క్యాన్సల్. సో మనకి రేషియో ఏమవుతుంది అనుకంటే 2 3 6 2 2 4 అంటే మనకి ఏమొచ్చింది రేషియో? 3:2 ఏమొచ్చింది? 3:2. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏమడిగినాడు చూడండి లాస్ట్కి అంటే అయితే ఆ సంవత్సరం ప్రారంభంలోన ఆ పురుషుల జనాభా ఎంత? ఇప్పుడు చూడండి మనకి ఇది వచ్చిండేది ఫస్ట్ రేషియో అనమాట. మనకి ఏమొస్తుంది? ఇది ఫస్ట్ రేషియో అనమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ రేషియో అంటే ఎప్పుడైనా మీకు ఏమని చెప్తాను అంటే ఫస్ట్ రేషియో ఇది రైట్. సో మనం దీన్ని తీసుకొని మనం చేయొచ్చు అనమాట. అర్థమైనా? మనకి రేషియోలో ఏం మార్పు రాదు, ఫస్ట్ది లాస్ట్ దానికి వచ్చినట్టు మనకి రేషియోలో ఏమైనా మార్పు వస్తుంది. సో మనకి అట్లే తీసుకోవచ్చు అనమాట నెంబర్లు, వాళ్ళు సేమ్ పెరిగి చూడండి మనకి ఏమైతే అంటే 3:2 అంటే ఎంత ఇది? మొత్తము 5 భాగాలు కదా ఇది. సో 5 భాగాలకి ఎంత ఇచ్చినారు జనాభా? ఫస్ట్ది 10,000 ఇచ్చినాడు రైట్. అందులో ఎవరిది కనుక్కోమన్నాడు? స్త్రీలు ఎంత మనకి ఏమొచ్చింది? స్త్రీలది ఎన్ని? 2 భాగాలు. సో 2 భాగాలకి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. చూడండి 5 1 అట్లా 5 ఎంత 10. సో 2 2 4 అంటే మనకి ఎంతమంది ఉన్నారు? స్త్రీలు 4,000 మంది. స్త్రీలు 4,000 మంది ఉంటే పురుషులు ఎంతమంది ఉంటారు? 6,000 మంది ఉంటారు అనమాట రైటా. అర్థమైంది ఇది?
ఏమైనా డౌట్ ఉంటుందా? చెప్పినా కదన్నా అలిగేషన్ మెథడ్ వచ్చి చేయాలా, ఇంకొక ప్రొసీజర్ అని చెప్తారు కానీ బట్ నేను అది ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ చేస్తాను దీని కొద్దిగా. క్వశ్చన్ నెంబర్ 184 చూడండి, ఏమి ఇచ్చినాడు మనకి అంటే ఒక గ్రామం యొక్క ప్రస్తుత జనాభా 7,640 రూపాయలు ఇచ్చాడు. ప్రస్తుతం ఇచ్చేసినాడు, ఏమి ఇచ్చేసినాడు? కరెక్టేనా? ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ది విలేజ్ అని ఇచ్చేసినాడు. ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ది విలేజ్ అని ఇచ్చినాడు. ఎంత ఉందో చెప్పండి. ఎంత ఇచ్చినాడు రా? 7,640 అంట. 7,640 అంట. ఆ తర్వాత ఏమి ఇచ్చినాడు? మైక్ ఆఫ్ అయింది. రైట్. సో మనకు ప్రస్తుతం యొక్క గ్రామం జనాభా ఎంత ఇచ్చినాడు? 7,640 అంట. తర్వాత పురుషులు 25%, స్త్రీలు 15% పెరిగితే అన్నాడు. రైట్. అయితే పెరిగితే గ్రామం యొక్క జనాభా ఎంత అవుతుందంటే 9,214 అవుతుంది. అంటే ఎంత అవుతుందంట? ఇది అనేది 9,214. చూడండి ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది చెప్పండి. తీసేయాలి కదా దీంట్లో నుంచి. ఎంత ఇంక్రీజ్ అయింది చెప్పండి? 1560, 1574. అదే కదా మనకి ఇంక్రీజ్ కావాల్సింది. అంటే అంత ఇంక్రీజ్ అయిందంట. సో ఇంక్రీజ్ అయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? పురుషులు ఇంక్రీజ్ అయినారంట. పురుషులు ఎంతమంది ఎంత% ఇంక్రీజ్ అయినారంట? పురుషులు ఎంత? 25%. 25% అంటే ఎంతరా? 1/4 కదా ఇంక్రీజ్ అయింది ఇది. సో 1/4 అంటే క్వశ్చన్ ఎంత చెప్పండి దీంట్లో చెప్పండి. 4 ఒకట్ల 4, 3 మిగులుతుందా? 4 9 36. నెక్స్ట్ 4 ఒకట్ల 4 ఏమవుతుంది? అంతే కదా వచ్చేది మనకి. 25% ఎంతో కనుక్కోవాలా. 25% అంటే 1/4 కదా. రైట్. మనకి యాది ఇది ఉంటుంది. నెక్స్ట్ స్త్రీలు 20%. 20% అంటే 15%. 20% అంటే 3/20. సో 3/20 నార్మల్ చూడండి. దీన్ని 0 0 క్యాన్సిల్ అవుతాయి కదా. దీన్ని 2తో కొట్టండి. 2 3 6, 2 16, తర్వాత 2 2 4. దీన్ని ఏమితో నెట్ చేయాలా? 3తో నెట్ చేయాలి కదా. చెప్పండి. 3 2 6, 3 24. నెక్స్ట్ 3 3 9 1 2 అంతే కదా. సో మనకి పురుషులు ఇంతమంది పెరిగినారు, స్త్రీలు ఇంత పెరిగింది. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఎంత పెరిగినాయి? 1574. అంతేనా? సో మనకి చూడండి తీసేసేయండి. రైట్. చూడండి ఇది పెద్దదా అది పెద్దదే? ఇదే కదా పెద్దది. సో ఫస్ట్ ఇట్లా తీసేయండి. 0 నుంచి 4 పోతే చెప్పాలా? నెక్స్ట్ దశకం పెట్టేది మళ్ళీ ఇక్కడ 0నే కదా ఉండేది. సో మళ్ళీ 0లో నుంచి 7 పోతే 3. నెక్స్ట్ 8 నుంచి 5 పోతే తర్వాత రైట్ మనకు 330. సేమ్ ఇట్లా 4 నుంచి 6 పోతే నెక్స్ట్ కరెక్ట్ పోయినా కానీ చెప్పాలి అట్లే మీరు. నెక్స్ట్ తర్వాత అంతేనా? సో ఇప్పుడు మనకి దీనికి రేషియో కనుక్కోవచ్చా? ఎక్కడ వరకు రేషియో వాడు కనుక్కోమని చెప్పింది లాస్ట్కి ఏం క్వశ్చన్? డిఫరెన్స్ కనుక్కోమన్నాడా? వ్యత్యాసం అంటే ఇప్పుడు ఈ రెండోటి వ్యత్యాసం ఎంత ఉన్నదో కనుక్కున్నాడు అంతే కదా. సో 8 నుంచి 6 పోతే 2. నెక్స్ట్ 12 నుంచి 3 పోతే ఎంత? 9. రైట్. నెక్స్ట్ 0నా? అంటే మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 92. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ జనాభా మనకి ఎంత ఉన్నది క్వశ్చన్ అంటే ఓన్లీ ఇది కలపల్లా లేదా? కలపలే కదా. సో ఇప్పుడు 428 + 336 ఎంత అవుతుంది? 6 1 8 ఎంత? 14. నెక్స్ట్ 3 1 2 ఎంత? 5 1 6. నెక్స్ట్ 4 1 3 7. అంటే 764 ఎంత వచ్చింది మనకి? 7,640 వచ్చింది. అయితే మనకి ఎంత కనుక్కున్నా? 92కి ఎంత? అన్నీ నార్మల్గా మీకు చేసుకుంటూ పోతే వస్తుంది చూడండి. 764 ఒకట్ల కదా. అదే కదా. సో మనకి ఎంత వచ్చింది? ఇది డిఫరెన్స్ అనేది 920 వచ్చింది అనమాట. అర్థమైనా? సేమ్ ప్రాబ్లం సేమే, బట్ వాడు ఏమి ఇచ్చాడంటే కొంచెం నెంబర్స్ అటు ఇటు అన్నట్లు మీకు అనిపిస్తాయి అంతే. దీన్ని అర్థమైనా? నర్సన్ గడ్ ఏం రన్నింగ్ కొట్టిండంట, నువ్వు కొట్టలేకుంటే ఉంటుంది.
నిన్ను దొక్కుతాను ఇటుకు వచ్చినాక. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి. రైట్, ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అంటే 187. రైట్, 185 లేక హోంవర్క్ తీసుకురండి అబ్బా. 186 అనేది ఆల్రెడీ ఇంతకు ముందు లెవెల్ 1లో చెప్పిన ఈజీ క్వశ్చన్ అది. రైట్, 187 చూడండి. ఒక వ్యక్తి తన ఆస్తిలోన 47.1/2% అనేది పెద్ద కుమారునికి ఇచ్చినాడంట. అంటే సింపుల్గా 47.5. రైట్, 1/2 ఇచ్చినాడంటే 0.5 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చేసుకొచ్చి 32.1/2% చిన్న కుమారుడికి, 5% దేవాలయానికి ఇచ్చిగిన, మిగిలిన 6 లక్షలు కుమార్తెకి ఇచ్చినాడంట. అయితే చిన్న కుమారునికి ఎంత, ఎవరికి? చిన్న కుమారునికి వాటా ఎంత? చిన్న కుమారునికి ఇచ్చిన వాటా ఎంత చెప్పండి పర్సెంటేజ్ ప్రకారం. ఎంత ఇచ్చినాడు చిన్న కుమారునికి? 32.5 ఇచ్చిండేది. ఏమి ఇచ్చినాడు? రైట్, ఇప్పుడు చూడండి, నార్మల్గా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్న మీకు 2 రకాలు కనిపిస్తాయి. ఒకటి ఇప్పుడు చెప్పే లెక్కది ఈ మోడల్. తర్వాత ఏమంటాడంటే మిగిలిన దాంట్లో అంటాడు. రైటా, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ అడిగేది అది. అట్లా కాకుండా ఇట్లా ఓవరాల్గా ఇచ్చినాడంటే సింపుల్గా ఇచ్చి లెక్కనే. మిగిలిన దాంట్లో అంటే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైటా, సో జాగ్రత్తగా వినండి. ఇది ఈజీ లెక్కనే, బట్ చూడండి మనం చెప్తాను. ఫస్ట్ ఆస్తి ఎంత, మనకు మొత్తం ఆస్తి ఎంత అనుకుంటాం ఎప్పుడైనా కానీ. పర్సెంటేజ్ అంటే 100 పర్సెంటేజ్ కాబట్టి 100 అనుకున్నది చేసి ఈజీగా వచ్చేస్తుంది. పర్సెంటేజ్ అంటే మీనింగ్ ఏమి 100 అనే కదా. సో 100 అనుకుంటాను. మొత్తం ఆస్తి ఎంత ఉంటుంది అతనికి? 100 అనుకుందాం. రైటా, 100 రూపాయలు ఉండదు మంచి 100% ఉండదు. అయితే అందులో పెద్ద కుమారునికి ఎంత ఇచ్చినారంటే 47.5. 47.5 అనుకుంటే 47.5 అని రాసి ఇస్తా. ఇంత పర్సెంట్ అంటే ఎవరికి? పెద్ద కుమారునికి. తర్వాత ఎవరికి ఇచ్చినారు? మళ్ళా చిన్న కుమారునికి ఇచ్చినారంటే ఎంత ఇచ్చినారంట? 32 చిన్న కుమారునికంట, 32.5 చిన్న కుమారునికంట. తర్వాత ఎవరికి ఇచ్చినారంట? మళ్ళా దేవాలయాలకి ఇచ్చేసినారట. రైట్, దేవాలయాలకి ఇచ్చేసినారట. ఇప్పుడు చూడండి, పెద్ద కొడుకు ఇచ్చేసినాడు, తర్వాత చిన్న కొడుకు ఇచ్చేసినాడు, తర్వాత దేవాలయానికి కూడా ఇచ్చేసినాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నది? ఇక్కడ 47.5, తర్వాత 32.5, మొత్తం కూడితే ఎంత అవుతుంది? ఈ 2 పాయింట్ ఇక్కడ ఇచ్చిస్తే 50 అవుతుందినా? తర్వాత 80, ఇక్కడ ఎంత? 5%. అంటే 85% దానికి ఇడే అయిపోయింది మొత్తం. పెద్ద కొడుకు చిన్న కొడుకు దేవాలయాలకు అయిపోయింది. ఇంకా అన్నది ఎంత మిగులుతుంది? 15% కదా మిగిలేదు. అంతేనే కదా మిగిలేదు. సో మనకి ఏమవుతుంది? సో 15% అనేది మిగులుతుంది. ఈ 15% అంటే ఏమవుతుంది అంటే తర్వాత ఏమవుతుందంట? ఎవరికి ఇచ్చానంట? 6 లక్షలు ఇచ్చినాడా? రేపు చిన్న కుమార్తెకి ఇచ్చినాడు. అంటే 15% ఇచ్చినట్లు చిన్న కుమార్తెకి, అంతే కదా. సో 6 లక్షలు ఇచ్చేసినాడు. అంటే సో మనకి 15%కి 6 లక్షలు అయితే 15%కి 6 లక్షలు అయితే వాడు ఓడాలిగా క్వశ్చన్ ఏమడిగినది? చిన్న కుమారునికి ఎంత అని అడుగుతున్నాడు. చిన్న కుమారునికి ఎంత? సో ఇప్పుడు చిన్న కుమారునికి ఎంత ఇచ్చాడని కంటే ఏం చేయాల? 32.5 కదా. సో 32.5కి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైనా? 32.5కి ఈ విధంగానే చేయొచ్చు, లేదు ఈ విధంగానే చేయొచ్చు, లేదు నేను వీటిని నార్మల్గా మార్చుకేసి చేస్తానంటే కూడా చేయొచ్చు. వీటిని తెలిసి మనం బయటకి మార్చుకునేది 47.5, 32.5, తర్వాత 5 ఉన్నదినే లేదు. ఇవన్నీ ఉన్నాయా లేదా? సో వాటిని కూడా మార్చుకునే కష్టం కూడా చేయొచ్చు. మనం ఇట్లా చేసి ఇప్పుడు ఇది ఏమంటే ఇది ఈజీగా పోతుంది కష్టం, ఇట్లా చేసి పడేయండి. 32.5కి ఎంత కష్టం అంటే మనకు కనుక్కుంటే అయిపోయాయి. చూడండి ఏమైనా ఈజీగా పోతుందా చూడండి. దీని 2 ఇంటి చేసి సిగిన పాయింట్ ఎగిరిపోయి చూడండి కావాలంటే ఈజీగానే ఉంటుంది. కొట్లు కొట్టేసి 6 5ల 30, నెక్స్ట్ 6 2ల 12, 3 10, నెక్స్ట్ 6 3ల 18, ఇంకేం మిగిలి ఉంటుంది? ఒకటే. ఇది 6 2ల 12 తీసుకుని అంతేనా? 195 కదా ఇది. అంటే పాయింట్ ఇది ఉండదు కాబట్టి 0 అనేది ఎగిరిపోతుంది. సో ఈ 190 ఏమితో కొట్టు కొట్టాలా? 15తో కొట్టు కొట్టాలి. కొట్టండి. 15 3ల 5, సారీ 15 1 15, ఎంత మిగులుతుంది తర్వాత? 4 అంటే 45. సో ఎక్కువైపోతుంది. 15 2 30, రైటా. సో తర్వాత సో సంథింగ్ అనేది వస్తుంది. చూడండి ఆప్షన్స్లో మనకి ఏమని ఇచ్చినాడు? సంథింగ్ ఏమని ఇచ్చినాడు? ఆ దగ్గరికి ఒకటే ఉండదు మనకి. అప్రాక్సిమేట్లీ వాల్యూ ఇచ్చింటాడు చూడండి బ్రాకెట్లో కనుక్కోమండి. 15 3 అదే 4 కదా మిగిలింది. రైట్ సార్ 15 3 45. సో మనకి 13 లక్షలు అనేది వచ్చేస్తుంది ఇది. రైటా. సో ఇట్లా చేసేదానికంటే వేరే మెథడ్ చెప్తుంది చూడండి. ఇది అర్థమైంది కదా. ఇది ఏం అంటే నార్మల్గా తీసుకునేది ఇది. రైట్, ఇప్పుడు చెప్పండి. అంటే ఇది ఈజీ లెక్క. ఇది
ఇది ఏం లెక్క, ఇది ఈజీ లెక్క కాబట్టి మనం పర్సెంటేజ్ 3 ఇచ్చాను కాబట్టి టక్కున వచ్చింది ఆన్సర్. కొన్నిసార్లు వెరైటీ ఇచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం కదా. ఒకసారి మీకు కూడా రివైజ్ చేసినట్టు చెప్పండి. 47.5 అంటే మీకు తెలుదా? 32.5 అంటే ఎంత? ఇక్కడ 5% కదా. సో 5% అంటే నేను ఏమని రాయొచ్చు? 1/20 అని రాస్తాను. 32.5 అని క్వశ్చన్ ఎంత అని రాయొచ్చు? 13/14 అయినా 32.5 అని క్వశ్చన్ అంటే కరెక్టేనా? మనకి ఇంకా డౌట్ వస్తుంది. చెప్పినామని లేదా అడగా, మీరు అన్ని చూసుకుంటే గిన వస్తుంది. ఇంకా రాశారా లేదు? 32.5 అనేది మీకు చెప్పినానా లేదా? చెప్పలేదా? 37.5 అయితే చెప్పినాం. 32.5 చెప్పలేకుంటే ఇది చూడండి, దీన్ని ఏమని రాసిన క్వశ్చన్ అంటే 12.5 అని రాయొచ్చా? సో 12.5 అని రాసిన తర్వాత ఇంకెంత మిగులుతుంది చెప్పండి? 20% కదా మిగిలేదు. సో 20%, 20 12 అయితే 32.5 కదా ఇది. సో 12.5% అంటే ఎంత చెప్పండి? 12.5 అంటే 1/8. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 40 కదా. సో 8/5 ఎంత? అదేనా 13/40 అని చెప్పిండేది, రైట్. ఇప్పుడు చూడండి మళ్ళీ అప్పుడు 47.5 కూడా మీకు తెలుసలేదా? తెలుసా తెలీదా? సో తెలియదు అన్నప్పుడు మనం కనుక్కోలే లేదా? సో కనుక్కోవాలని కష్టం. మనకి ఏం తెలుసు? 12.5 మీకు తెలుసా? దీంట్లో 12.5 తీసి మిగిలింది ఎంత మిగులుతుంది మనకి? చెప్పండి ఎంత మిగులుతుంది? ఇంకా లేదా 37.5 ఏం రాస్తారు? 37.5 రాస్తారా? చెప్పండి రాయ్. ఇది ఏమని రాస్తారు దీన్ని? 15%. అదే నేను చెప్పి 15% రాస్తావా? 12.5 రాస్తావా? మీరు ఏం చెప్తే అది రాస్తారు. 12.5 అంటే 12.5 అంటే 12.5 రాస్తారు. 12.5 అంటే ఇంకేం మిగులుతాం మనకి? 35 ఏంటి మిగులుతుంది? 35%. 35% అంటే తెలుసా? తెలుసు కదా, ఈజీ కనుక్కోవచ్చు. 12.5 అంటే ఏమని రాయొచ్చు? అది రాసాం కదా, 1/8. 35 అని కష్టం 5 ఏళ్ళ 35, 5 అంటే 10, 20 అంతేనా రాయాల్సింది. ఇప్పుడు చెప్పండి 20కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 40 ఎల్సిఎం. సో 40 అంటే ఇక్కడ చూడండి 8 5 అలా ఇక్కడ చూసుకేసి 22 అంటే 22 14 అంటే ఎంత అవుతుంది? 19/40. 19/40. ఈ ప్రొసీజర్ ఏంటికున్నా అప్పుడు ఈజీ వచ్చింది కదా ఆన్సర్. మరి ఇప్పుడు ఏం చెప్తున్నావు? అట్లా కాదు, రైటా? సో ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడైనా కానీ టోటల్ అంటే యాడ్ ఉంటుంది. నెక్స్ట్ లెక్కలకి ఇది యూజ్ అవుతుంది. చెప్పండి టోటల్ అంటే యాడ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. టోటల్ అంటే యాడ్ ఉంటుంది అంటే కింద ఉంటుంది మనకి, హారంలో ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఏమేమి ఇచ్చినాడంటే ఇది 40, ఇది కూడా ఏమి ఇచ్చినాడు 40, ఇక్కడ ఏమి ఇచ్చినాడు 20, ఇవన్నీ కదా ఇవి. సో అంటే 40 40 20 ఇచ్చినాయి. ఈ 40 40 20కి ఎల్సిఎం ఎంత? 40 కదా. సో ఇప్పుడు టోటల్ మనకి ఆస్తి ఎంత ఉండదు అని అంటే 40 భాగాలు ఉన్నట్ల. ఎన్ని భాగాలు ఉన్నట్ల? 40 భాగాలు. ఇప్పుడు రైట్, టోటల్ ఆస్తి మనకి ఎంత ఉన్నట్ల? 40 భాగాలు ఉన్నట్ల, రైటా? సో ఈ 40 భాగాలు ఉన్న ఫస్ట్ చూడండి పెద్ద కొడుకు ఎంత ఇచ్చాడంటే 47.5. అంటే 47.5 అంటే మనకి ఎంత వచ్చింది? అంతే కదా. ఈ 40లో 19/40 భాగాలు అంటే అప్పుడు 40 40 క్యాన్సిల్ అయితే ఇంకెంత మిగులుతుంది? 19 భాగాలు. తర్వాత ప్లస్ 32.5. సో 32.5 అంటే చిన్న కొడుకు. మరి ఈ 40 దాంట్లో మీరు ఎన్ని భాగాలు ఇచ్చినట్ల? 13 భాగాలు. సో 13 భాగాలు. ఇప్పుడు ఎంత అయితే చెప్పండి మొత్తం వీళ్ళకి ఇచ్చిండే. తర్వాత నెక్స్ట్ ఈ 40 దాంట్లో 5% 1/20 అంటే ఎన్ని భాగాలు ఇచ్చినట్ల? 2 భాగాలు. అంతే కదా. 40 1/20, 5% అంటే 5% అంటే 1/20. సో 40 × 1/20 అంటే 22 40 అంటే ఎన్ని భాగాలు ఇచ్చినట్ల? 2 భాగాలు ఇచ్చినట్ల. సో ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది? ఎంత? ఎక్కడో ఏం కనపడట్లేదు నాకు. 34 ఏమన్నా కదా, 34 భాగాలు మొత్తం ఇచ్చిండేది. మొత్తం భాగాలు ఎన్ని ఉండే మనకి? అంటే మనకి ఎన్ని భాగాలు వస్తున్నాయి ఇప్పుడు? 6 భాగాలు. ఈ 6 భాగాలకి ఎవరికి? ఈ 6 భాగాలకి ఎవరికి? 6 లక్షలు అయితే తగిన ఎవరికి కనుక్కున్నా చిన్న అంటే 13 భాగాలకే కదా కనుక్కోవాల్సింది. అంటే 13 భాగాలకి ఎంత? అంతేనా? సో 6 6 క్యాన్సల్ అంటే డైరెక్ట్ 13 లక్షలు అని వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ 47.5 32.5 అని సంథింగ్ వేరేట్ ఇచ్చడం వల్ల మీరు బయలు కనుక్కోవడానికే టైం పట్టింది, కానీ లెక్క కనుక్కోవడానికి ఏమైనా టైం పట్టిందే? క్యాలిక్యులేషన్స్ ఈజీగా వచ్చింది చూడండి, వచ్చిందా ఈజీగా? సో మీరు ఏ బెటర్, అది మేలా ఇది మేలా? ఇదే మేలా. ఇట్లే నేర్చుకుంటేనే బెటర్. ఎందుకనకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజీగా ఉన్నప్పుడు మీరు ఏ మెథడ్ అయినా చేయండి.
రైట్. నెక్స్ట్ ఇప్పుడు వేరే మెథడ్, నెక్స్ట్ క్వశ్చన్లు వస్తాయి కదా, కళ్ళు మూసుకుని నువ్వు ఇదే మెథడే చేయాల్సి వస్తుంది. ఆ మెథడ్ పనికి చేయదప్పుడు. అర్థమైనా? ఓవరాల్గా ఇప్పుడు నా వద్ద 100 రూపాయలు ఉండదప్ప, నీకు 20 ఇచ్చేనా, నీకు 20 ఇచ్చేనా, నీకు 20 ఇచ్చాను అంటే మీకు ఎంత ఇచ్చినట్లు? నీకు 20, నీకు 20, నీకు 20 ఇచ్చాను. అప్పుడు మీకు ఎంత ఇచ్చినట్లా? 60 రూపాయలు ఇచ్చారు. నా వద్ద ఎంత మిగులుతుంది? ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ ఎట్లా చెప్తుంది? నా వద్ద 100 రూపాయలు. అదే ఫస్ట్ నీకు 100 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చిన తర్వాత అప్పుడు నా వద్ద ఎంత ఉంటుంది? 80 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇస్తారంటే మిగిలిన దాంట్లో ఎంచుకొని వానికి 20 రూపాయలు ఇస్తాను. మరి అప్పుడు మిగిలిన దాంట్లోనే 20 రూపాయలు వానికి ఇస్తాను. అప్పుడు వానికి మళ్ళీ ఇప్పుడు 80లోనే 20 రూపాయలు ఇస్తే మరి నా వద్ద ఎంత ఉంటుంది? నెక్స్ట్ అండి పక్కన మళ్ళీ వానికి మిగిలిన దాంట్లోన 50 రూపాయలు ఇచ్చాను, మిగిలిన దాంట్లోనే 50 రూపాయలు ఇచ్చాను. అప్పుడు ఇప్పుడు మిగిలిన దాంట్లో వీనికి 20 ఇచ్చినాను, తర్వాత నా వద్ద 80 రూపాయలు ఉంటుంది. మళ్ళీ ఎంచుకరికి 80 రూపాయల నుంచి మళ్ళీ వానికి 20 రూపాయలు ఇచ్చినాను, మళ్ళీ నా వద్ద ఎంత ఉంటుంది? 60 రూపాయలు ఉంటుంది. 60 రూపాయల నుంచి మళ్ళీ నీకు ఎంత ఇచ్చినా? 50. అప్పుడు నా వద్ద ఎంత ఉంటుంది? ఈ విధంగా మిగిలిన దాంట్లోనే అంటే ఈ విధంగా చేయాలి. అని చూడడానికి రెండు ఒకటే ఉంటాయి. మనకు అట్లా కాదు. ఎంచుకరికి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎట్లయితే అంటే ఇప్పుడు నా వద్ద ఇప్పుడు 100 రూపాయలు ఉండదు, డబ్బుల ప్రకారం 100 రూపాయలు ఉండదు. ఒక 10% ఒకరికి ఇచ్చినాను నేను, అప్పుడు నా వద్ద ఎంత అవుతుంది? 90 అయితే 10%, 100 కాబట్టి 10% అంటే 10% తీసేసినావు, కరెక్ట్ చెప్పినావు నువ్వు. సో వానికి ఇచ్చేసినావు 10 రూపాయలు, 10% అంటే నా వద్ద ఇంకా 90 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మిగిలిన దాంట్లోన మళ్ళీ 10% అంటాను, మిగిలిన దాంట్లోన మళ్ళీ 10% ఇంకొకరికి ఇచ్చానంటే 90 రూపాయల్లో 10% అంటే ఎంత అవుతుంది? రైట్. 90 ఇప్పుడు 90లో 10% అంటే 1/10 అంటే ఎంత అవుతుంది? 9 రూపాయలు. అంటే ఎంత ఇవ్వాలి అప్పుడు? 90 రూపాయల నుంచి 9 రూపాయలు ఇంకొకరికి ఇవ్వాలి. అప్పుడు నా వద్ద ఎంత మిగులుతుంది? అంటే ఇక్కడ చూడండి, ఇంతకు ముందు అక్కడ 10% ఇవ్వాలనుకుంటే మరి 20 రూపాయలు ఇస్తాను, నాకు 80 రూపాయలు రావాలి కదా, 81 ఇచ్చేది ఇప్పుడు. అర్థమవుతుండేనా డిఫరెన్స్? అర్థమవుతుండేనా? సో ఓవరాల్ గా ఇప్పుడు ఇచ్చిన లెక్కలు ఏమంటే ఓవరాల్ పర్సెంటేజ్ ఇస్తున్నాడు, మిగిలిన దాంట్లో కష్టం చెప్పట్లేదు అనమాట. అర్థమైనా? సో అట్లా మిగిలిన దాంట్లో వచ్చినప్పుడు మనకి ఏ టర్మినాలజీ పడతామంటే ఈ పర్టికులర్ మెథడ్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. రైటా? సో అందుకోసం మీరు రెండు మెథడ్ నేర్చుకునేది ఏంటి? మీరు ఒక మెథడే నేర్చుకున్నాండి, ఇదే ఈజీ అవుతుంది కదా. మిగిలిన దాంట్లో అన్నప్పుడు మాత్రం ఈ ప్రొసీజర్కి రావాలి చూడండి. రైట్? లేకపోతే నార్మల్గా ఫస్ట్ ప్రొసీజర్ చేసుకునేది కూడా ఈజీగానే అవుతుంది. అంటే మిగిలిన దాంట్లో ఏమిటి ఓవరాల్ చెప్తే కదా, ఇప్పుడు 100లోనే 20 రూపాయలు, 20% అంటే 20 రూపాయలు ఇచ్చిస్తావు, మళ్ళీ ఇంకొకరికి 20% ఇచ్చిందంటే మళ్ళీ 20 రూపాయలు అవుతుంది. మిగిలిన దాంట్లో మెన్షన్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్త పడండి. రైటా? సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెక్క 108 లెక్క కూడా చూడండి. ఇది నార్మల్ లెక్క కాబట్టి చూడండి. సోను తన నెలసరి ఆదాయం మొత్తాన్ని ఆహారం కోసం 42% అంట, ఆహారం కోసం ఎంతట? 42% అంట. అద్దెకు 16% అంట. రైట్. వినోదం కోసం 10% అంట, మరియు రవాణా కోసం 7% ఖర్చు చేసినట్టంట. అయితే ఆ ఫంక్షన్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కి 18,000 కావాలంట. ఎంత? ఫ్యామిలీ ఫంక్షన్ కి ఎంత కావాలంట? 18,000 కావాలంట. అయితే 12,500 అప్పు చేయాల్సి ఉంటుందంట. ఎంత? 12,500 అప్పు చేయాల్సి ఉంటుంది అంటే అతని నెలసరి ఆదాయాన్ని కనుగొనండి అంటున్నాడు. అతని నెలసరి ఆదాయాన్ని కనుగొనండి. ఇప్పుడు చూడండి మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ 40%, 42%, సో 42%, తర్వాత ఎంత? 16%, అంటే ఎంత అవుతుంది మొత్తము? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడు? మళ్ళీ 10% యాడ్ చేయండి, 68. 68 ప్లస్ మళ్ళీ 77%, 75%. అంటే ఓవరాల్ గా వాడు ఇప్పుడు ఎంత ఖర్చు చేసినట్టు? 75%. వన్ దగ్గర 100 రూపాయలు అంటే 100% ఉంటే 75% ఖర్చు చేసి ఇస్తున్నాడు కదా. అంటే మిగిలింది ఎంత? మనకి మిగిలేదు 25% మిగులుతుంది, అంతేనా? సో ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఫ్యామిలీ ఫంక్షన్ కి 18,000 కావాలంట. ఎంత కావాలా? 18,000 కావాలంట. 18,000 కావాలని కష్టంటే వాడు ఎంత అప్పు చేయాల్సి వస్తుందంట? 12,500. ఇది చూడండి, 12,500 అప్పు చేయాలంటే వాడి వద్ద లేవని అర్థం. దుడ్లో ఎంత? 12,500 వాళ్ళ లేవని కష్టం అర్థం. అర్థమేనా? సో ఓవరాల్ గా మనకి ఖర్చు మాత్రం 75%. ఇప్పుడు ఓవరాల్ గా 100% అనుకుంటే ఖర్చు, మనం ఫంక్షన్ కి మొత్తం ఖర్చు ఎంత అనుకుందాం అనుకుంటే 100% అని కష్టం. వాడు ఏమొచ్చింది అనుకుంటే 75% వచ్చింది. అంటే వాడి దగ్గర ఇంకా ఏం లేవు, 25% కదా లేదు. సో ఈ 25%కి ఏమంటున్నాడు వాడు? రైటా? ఆ 25%కి ఎంత అంటున్నాడు? సో 12,500 కాదు, ఏంటి 12,500 అంటే అప్పు చేయాలి వాడు. 12,500 అప్పు చేయాల. ఆల్రెడీ వాడి దగ్గర ఎంత ఉంటాయి దుడ్లు? ఓవరాల్ గా 18,000 కదా కావాల్సింది. సో 18,000 కావాలంటే 12,500 అప్పు చేయాలంటే వాళ్ళ దగ్గర ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి? అది ఇంపార్టెంట్, అది చెప్పాలా. రైట్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఓవరాల్ గా 100% ఖర్చు చేస్తాం.
ఓవరాల్గా 100% ఖర్చు చేస్తాం. ఆ 100% ఖర్చు చేసే దాంట్లోన ఏమంటున్నాడు చూడండిగా, ఆహారం కోసం, అద్దె కోసం, ఇవన్నిటి కలిపేసి 7% ఇంత కోసం ఖర్చు చేస్తాడు. కానీ ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే 18,000 కావాలా. ఎంత కావాలా? 18,000. కానీ అప్పు చేయలేడు. ఎంత? 12,500 అప్పు చేయాల. అంటే వాని దగ్గర ఎంత ఉన్నావు అని అర్థము. ఆ 5,500 అనేది ఎంత పర్సెంట్కి అవుతుంది? 25% కదా. ఫంక్షన్కి ఖర్చు చేసేది మొత్తం 100%, రైటా? అందులో 75%కి అప్పు తీసుకొని చేయాల. 25% మాత్రమే మనకు డబ్బులు ఉన్నాయి, అంతేనా? సో ఆ 25%కి ఎంత అంటున్నాడు? 5,500 అంటున్నాడు. వాడు అడిగింది లాస్ట్ క్వశ్చన్ ఏమి? అతని నెలసరి ఆదాయం అంటే 100% ఎంత? 100% ఎంత మనకు అనుకుంటే అయిపోయాయి. అయితే ఎంత అవుతుంది? 22,000. అంతే కదా. 25 ఆటో తీసుకొచ్చి 5,500 చెప్పిండి ఇది, అంతే కదా. సో 5 గంటల 10, 25 గంటల 10, 50, 25 గంటల 50 అనుకుంటే తీసి తెలుస్తుంది 22,000 అనేది. ఈజీ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పెద్దగా మనము అంటే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్లాంటివి అడగవచ్చు, అడగకపోవచ్చు, ఈజీగా ఉంటాయి కాబట్టి, రైటా? సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. 189 కూడా సేమ్ అట్లే ఉండదు. అర్థమైనా? ఏమంటారు చూడండి. రవీందర్ తన నెలసరి జీతంలో 15% సమానమైన 3,750, 15% సమానమైన 3,750 బీమా పాలసీలో పెట్టుబడి పెట్టినాడంటే. తర్వాత నెలసరి ఆదాయ జీతంలో 25% మరియు ఇది 88% చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్నాడంట. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ పైన పెట్టుబడి పెట్టాడంట. తర్వాత అతని వద్ద మిగిలిన మొత్తం ఎంత? అతని వద్ద మొత్తం మిగిలింది ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 15% వాడే డైరెక్ట్ చేసిన డబ్బులు ఎంత అంటారా? 3,000. అంటే 15% 3,750 అయితే గిన, రైటా? వాళ్ళు లాస్ట్ క్వశ్చన్ అడిగిండేది ఏమి? అతని వద్ద మిగిలిన డబ్బు ఎంత అండి? చూడండి 15% ఏమిట్లో పెట్టాడా? బీమా పాలసీలో పెట్టినాడు. 20 జీతంలో 20 నెలవారీ 25%, మరి ఇది తర్వాత 8% అనేది చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టినాడు. అంటే 25 + 8% ఎంతైతుంది మొత్తము? చూడండి ఇంతకు ముందు 15%, తర్వాత 25%, అంటే 40%. 40% + 8% 48%. సో 48% ఇవాడు ఏం చేస్తున్నాడు? అంత ఖర్చు పెట్టేస్తున్నాడు. 48% అంటే మిగిలింది ఎంత మిగులుతుంది? ఇంకా 52% కదా మిగిలింది. సో 52% ఎంతో కనుక్కోవాలి మీరు, అంతేనా? సో వాడు 15%కి 3,750 రూపాయలు ఇచ్చినాడబ్బా. మనం ఏం కనుక్కున్నా? మిగిలింది ఎంత అని అడుగుతున్నాడు. వాడు 48% ఖర్చు చేస్తున్నాడు అంటే ఇంకెంత మిగులుతుంది? 52% మిగులుతుంది కదా. 48 రూపాయలు ఖర్చు చేస్తామంటే ఎంత మిగులుతుంది? ఇంకా 52 రూపాయలు మిగులుతుంది, అంతేనే లేదా? సో అంతే కనుక్కుంటారు కదా ఇది. సో హోంవర్క్ చేసుకురండి. 188 లెక్క కానీ 189 లెక్క కానీ ఇవన్నీ హోంవర్క్ చేసుకుంటారండి, ఈజీగా ఉంటాయి, రైట్? ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూడండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నుంచి 190 క్వశ్చన్, రైటా? క్వశ్చన్ నెంబర్ ఎంత? 190. చూడండి ఏమి ఇచ్చాడు. ఒక వ్యక్తి తన ఆదాయంలోన 15% ఇంటి అద్దెకు, మిగిలిన దాంట్లో 60% ఇంటి ఖర్చులకు ఖర్చు చేస్తాడు, మరియు మిగిలిన మొత్తాన్ని ఆదా చేస్తాడంట. మిగిలిన మొత్తాన్ని తర్వాత ఏం చేస్తాడంట? ఆదా చేస్తాడంట. అతను చూడండి 52,500 పొదుపు చేసి అతని మొత్తం ఆదాయం ఎంత? ఇక్కడ చూస్తారా. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏమొచ్చింది? మిగిలిన దాంట్లో ఏమొచ్చింది? మిగిలిన దాంట్లో వస్తుంది. సో మిగిలిన దాంట్లో అన్నప్పుడు మీకు ఇప్పుడు డైరెక్ట్ పర్సెంటేజ్ అన్ని కూడుకొని పోతే వస్తుందా? చెప్పండి, ఏమంటారు? రాదు. సో రాదు కాబట్టి మనం ఒక ప్రొసీజర్ నేర్చుకోవాలా. అదే ప్రొసీజర్ ఇప్పుడు చెప్పిండే మీకు బోర్డు మీద నుంచి చెప్పు, రైటా? చూడండి నేను ఏమనుకుంటున్నాను అంటే, చూడండి ఒక వ్యక్తి తన ఆదాయంలో 15% ఇంటి అద్దెకి, మిగిలిన దాంట్లో 60% ఇంటి ఖర్చులకు అది చేశాడు. లాస్ట్కి మొత్తం అతని ఆదాయం ఎంత? సో నాకు అతని ఆదాయమే కదా కనుక్కోవాల్సింది. సో నాకు అతని ఆదాయం తెలియదు కాబట్టి నేనేమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటాను. ఎంత క్వశ్చన్ నెంబర్ ఇది? 190నా? 190. సో నా అతని ఆదాయం నాకు తెలియదు కాబట్టి అతని ఆదాయం నేను ఏమనుకుంటాను? ఎక్స్ అనుకుంటాను, రైటా? మొత్తం ఎంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర? X రూపాయస్ డబ్బులు ఉన్నాయి. అందులోనే ఎంత పర్సెంటేజ్ అంటే 15% ఇంటి అద్దెకు కడతానంట. 15% ఇంటి అద్దెకు అంటే 15% అంటే ఏం చెప్పండి? 15% అంటే ఎంత? 3/20. ఇది ఏంటి కడతారంట? ఇంటి అద్దెకు కడతారంట. ఏం కడతారంట? ఇంటి అద్దెకు కడతారంట. నెక్స్ట్ మిగిలిన ఆదాయంలో 60% ఇంటి ఖర్చులకు చేస్తారంట. మిగిలిన ఆదాయంలో 60%. 60% అంటే ఎంత? 60% అంటే ఎంత? 3/10 3/5 రైటా? రైట్. నెక్స్ట్ ఏమవుతున్నాడు అంట? మిగిలిన మొత్తాన్ని తర్వాత ఆదా చేస్తాడంట. మిగిలిన తర్వాత ఏమవుతుందంట? ఇప్పుడు చూడండి నా దగ్గర X రూపాయలు డబ్బులు ఉన్నాయి. 15% నేను ఖర్చు చేస్తాను కదా. సో 15% అంటే మొత్తం 20 భాగాలు ఉన్నాయి డబ్బులు నా వద్ద. సో 20 భాగాలు అన్నవాడు 3 భాగాలు ఖర్చు చేస్తే నీకు ఎంత మిగులుతుంది? ఏం మిగులుతుంది అంటే ఇప్పుడు Xలోన మనకి మిగిలింది ఎంత అవుతుంది అని క్వశ్చన్ అంటే 17/20 కదా.
అంతే కదా మనకి మిగిలేదు. 3 భాగాలు ఖర్చు చేస్తాడంట. ఖర్చు చేసిన తర్వాత మిగిలేదు ఎంత మనకి 17. ఎందుకంటే లాస్ట్ కూడా ఇచ్చింది సేవింగ్సే కదా ఇచ్చింది. సో మనకి సేవింగ్స్ అనుకుంటుంది. సో మనకి ఇది మిగులుతుంది అంతేనే లేదా. మళ్ళీ ఇప్పుడు ఇది మరి దీంట్లోనా మరి ఏమంటున్నాడంటే 60% మళ్ళీ ఖర్చు చేస్తారంట. ఏం చేస్తారంట 60% ఖర్చు చేస్తారని కృష్ణ మొత్తం 5 భాగాలు ఉండేది. వాడు ఖర్చు చేసేది ఎంత 3 భాగాలు. అంటే మనకి ఇంకెంత భాగాలు సేవ్ చేస్తాడు 2 భాగాలు. అంటే దీంట్లో ఎంత భాగాలు 2/5 భాగాలు. ఇట్లా సేవ్ చేసింటే మొత్తం సేవ్ చేసింది ఇది. ఆ వాల్యూ ఎంత ఈక్వల్ ఇచ్చినాడు 52,500. 52,500 అయితే కనుక ఆదాయం ఎంత ఎక్స్ వాల్యూ అంటున్నాడు. ఇప్పుడు చూడండి మీకు ఇదేది మీకు ఈ జనాభా పెరుగుదల చెప్పిన మనకి ఫస్ట్ ప్రస్తుతం జనాభా ఇంత ఉన్నది. తర్వాత 10% పెరిగిందో తగ్గిందో ఏమో పెరిగింది తర్వాత తగ్గింది అనక అన్నప్పుడు ముందు నుంచి ఫస్ట్ నుంచి పోవాలంటే ఇది ఈ వాల్యూ ఇచ్చి ఇట్లా పోవాలంటే ఇట్లా పోతామా లేదా. ఒక లాస్ట్ వాల్యూ ఇచ్చి రావాలంటే ఈ వాల్యూని ఏం చేస్తాం రివర్స్ నుంచే కదా రాసుకుని వచ్చేది. సో అంటే ఇది కూడా నువ్వు ఒక పాపులేషన్ లాగా నువ్వు కన్వర్ట్ చేసుకుంటే లెక్కని డైరెక్ట్ ఈ నెంబర్ రాసుకేసి ఇది ఎన్ని నెంబర్ని అవతలకు పోతే వెనకేషన్ అంటే అట్లా అర్థం చేసుకుని రాయచ్చే లేదా. అట్లా కన్వర్ట్ చేసుకొని రాయగలిగితే రాయండి. లేదు నాకు అంత మైండ్ పని చేయదు అనుకొచ్చి తొందరగా అనుకొచ్చింది ఇట్లా రాసిన తర్వాత కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇంకొక స్టెప్ రాయాల్సి వస్తుంది అనమాట. ఏమైతే అప్పుడు చూడండి 52,500 ఈ రెండవ అవతలం పంపిస్తే ఏమైతే చెప్పండి 20/17 తర్వాత 5/2 అని రాయాలి. అంతేనా. ఇప్పుడు కొట్లు కొడితే పోతుందా చెప్పండి ఆడిపోతుంది. 2వ కట్ట 2/10 పోతుంది. ఇది 17వ కట్ట పోతుంది చూడండి డైరెక్ట్ గా రైటా. 17 మూల 51. నెక్స్ట్ 15 అవుతుంది. 15 అవుతుంది అంటే 2 వరకు పోతుంది. 15 అంటే 2 వరకు పోతుంది. 17 తొంభాలు 153 ఎక్కువ అయిపోతుంది. 17 ఎంబాల 8 వరకు కొట్టండి. సో మన లేకపోతే ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చినట్టు దగ్గర మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చినారా డిజిటల్ సమ్ ఇచ్చింది సార్. డిజిటల్ సమ్ చేయండి ఒకసారి. డిజిటల్ సమ్ ఈ కొట్టొచ్చు ఈజీగానే ఉంటుంది. మీరు ఎక్కడ దిక్కులు చూస్తారా పాపడే. ఇదైతే 17 దీన్నే 2తో కొట్టాలా. రైట్ 2తో కొట్టిన చేసి డిజిటల్ సమ్ ఇప్పుడు కొట్టు. ఇప్పుడు ఏమవుతుంది 17వ కట్ల 17. నెక్స్ట్ మళ్ళీ 17వ కట్ల 17 అంటే ఎంత మిగులుతుంది 9. 92 17 5 85 రైట్. మళ్ళీ ఎంత మిగులుతుంది 7 8 మిగిలేది 7. సో 75 17 4 68 ఎంత మిగులుతుంది తర్వాత మళ్ళీ 70 అవుతుంది. మళ్ళీ 17 4 68 మనకి క్యాల్కులేట్ ఒక నెంబర్ పోవట్లేదు కదా మనకు పాయింట్లు ఇచ్చినాడు ఆన్సర్ ఏమిట్లో ఇచ్చినాడు అంటే అప్రాక్సిమేట్లీ వాల్యూ ఏమైనా తీసుకోమన్నాడా. అప్రాక్సిమేట్లీ వాల్యూ ఏం తీసుకోలేదా. నియరెస్ట్ వాల్యూ తీసుకోమన్నాడు. సో మనకి ఆప్షన్స్ లోనే వస్తుంది నియరెస్ట్ వాల్యూ తీసుకోమంటున్నాడు. ఇక్కడ చూడండి 5 ఎంత 25 100 కదా 100 కదా ఇది. అంటే మన దగ్గర 15,400. ఇప్పుడు ఇది 1544 పక్కన 2 సున్నాలు 1544 పక్కన 2 సున్నాలు చూడండి 1544 పక్కన 2 సున్నాలు తక్కువ ఉండేది 1544 100కి దగ్గరగా ఉండేది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఉండదు చూడండి రైట్. ఆప్షన్ డి అనేది 20 ఉండదు. ఆప్షన్ డి అనేది ఎక్కువ ఉండదు. ఆప్షన్ ఏ అనేది తక్కువ ఉండదు. సో మనకు నియర్ వాల్యూ కనుక్కోమన్నాడు. నియర్ బై వాల్యూ కనుక్కోమంటే ఏమైతుంది అప్పుడు 1544 పక్కన మనకు 2 సున్నాలు ఉంటాయి కాబట్టి ఇది. సో దీనికి నియర్ వాల్యూ యాది ఉండదు అదే ఆన్సర్. దానికి నియర్ వాల్యూ యాది ఉండదు అదే ఆన్సర్. అర్థమైనా ఏమన్నా అర్థమైందే లేదు ఇది. సో క్యాల్కులేషన్స్ మీరు చేయాలా. రైట్. క్వశ్చన్ నెంబర్ 191 చూడండి అబ్బా చూడండి ఏమిటి క్వశ్చన్ నెంబర్ 191 అంటే ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% పెద్ద కుమారునికి ఇస్తాడంటే మిగిలిన దాంట్లో 30% చిన్న కుమారునికి ఇచ్చినాడంటే ఇంకా మిగిలిన దాంట్లో 10% ఒక ట్రస్ట్కి దానం చేసి అతని వద్ద ఇంకెంత మిగిలిందంట 10,080 రూపాయలు మిగిలి తెగిన. స్టూడెంట్ లాస్ట్కి ప్రస్తుతం ఎంత ఉండదు నా వద్ద దుడ్డు అనుకోసి అంటున్నాడు. ప్రస్తుత డబ్బులు ఎంత ఉన్నాయంట 10,080 రూపాయలు ఉన్నాయంట అనొద్దా అంతే. అంటే మనం ఫస్ట్ ఎంత ఉన్నది నా వద్ద అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ నా వద్ద ఎంత ఉన్నది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. దాంట్లో ఫస్ట్ ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% పెద్ద కుమారునికి ఇచ్చినాడు. 20% అంటే ఎంత
1/5 అంటే ఒక భాగం ఇచ్చేస్తే ఎన్ని భాగాలు మిగులుతాయి ఇంక నాకు అంటే ఏమని చేయాలి 5/4 అని రాయాలా అంటే మనకి చివరి వాల్యూ కదా మనకి ఇచ్చిండేది సో మనకి రివర్స్ కదా ఇప్పుడు పోవాల్సింది సో అందుకోసం రాసే పద్ధతి చూడండి నెక్స్ట్ ఇంటూ మళ్ళా మిగిలిన దాంట్లో 30% చిన్న కుమారునికి ఇచ్చినాడంటే 30% అంటే ఎంత 3/10 అంటే మొత్తం 10 భాగాలు ఉంటాయి అందులో 3 భాగాలు తీసేసిన తర్వాత మనకి ఎన్ని భాగాలు మిగులుతాయి మనకి 7 భాగాలు అనేవి మిగులుతాయి అనమాట నెక్స్ట్ ఇంకొకరికి ఇచ్చినారా ఇంకా మిగిలిన దాంట్లో 10% ట్రస్ట్కి దానం చేసినాడు 10% అంటే 1/10 అంటే 10 భాగాలు ఉన్నాయి ఒక భాగం ఇచ్చేసి ఎన్ని భాగాలు మిగులుతాయి 9 భాగాలు మిగులుతాయి అనమాట ఇప్పుడు కొట్లు కొట్టొచ్చా చెప్పండి కొట్టొచ్చా చెప్పండి 9తో పోతుంది కదా చెప్పండి 9 ఒకట్ల 9 మళ్ళీ 9 ఒకట్ల 9 నెక్స్ట్ 9 రెంట్ల 18 మళ్ళీ 0 నెక్స్ట్ 7 ఒకట్ల 7 ఆర్ల మళ్ళీ 0 నెక్స్ట్ 4 నాళ్ళ 16 ఇక్కడ చూడండి 5 నాళ్ళ 20 అంటే ఈడొక 0 ఈడొక 0 ఈడొక 0 మొత్తం 3 సున్నాలు ఉన్నాయి కదా సో మనకి డబ్బులు ఎంత అయితే మనకి మనది స్టార్టింగ్ ఎంత ఉంటాయి 20,000 ఉంటాయి అనమాట ఎంత ఉంటాయి 20,000 అర్థమైనా అంటే నార్మల్ నువ్వు ఎగ్జామ్లో చేసేది ఇంత మాత్రమే చేయాలన్నమాట టక్కన రివర్స్ రాసుకునేటప్పుడు నేను చెప్పేటప్పుడు ఏమేమో చెప్తుంటాను కానీ అన్ని వినిన తర్వాత మైండ్లో పెట్టుకొని నువ్వు ఎగ్జామ్లో చేసేటప్పుడు మాత్రం అదొక లైన్ చేసి రావాలి అట్లా అర్థమైనా రైట్ రైట్ క్వశ్చన్ నెంబర్ 192నా 191 190 చెప్పినాం కదా 190 అయిపోయింది 191 అయిపోయింది 192 అతను ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు ఎంత ఉన్నాయి 192 క్వశ్చన్ నెంబర్ చెప్పండి 38,250 చెప్పండి తర్వాత 10% ట్రస్ట్కి ఇచ్చాడు 10% ట్రస్ట్కి ఇచ్చినాడు అంటే గిన ఎంత మిగులుతాం అనొద్దా ఇట్లా రాశారు 9కి రాసినారు నెక్స్ట్ ఎంత పర్సెంట్ 15% అంటే ఎంత అంటే తర్వాత ఎవరికి 20% అంటే ఏమవుతుంది అంతేనా ఇంకేమన్నా ఇచ్చినాడా ఇంతేనా ఇప్పుడు దీనికి కోట్లు కొట్టేకి రావాలి మీకు కోట్లు కొట్టేకి రాకున్నప్పుడు ఏం చెప్తే మీకు 9తో కొట్టండి 9 నాళ్ళ 22 మిగులుతాయి కదా 9 ఒకట్ల 9 రెంట్ల 18 4 మిగులుతాయి కదా 9 ఐదుల నెక్స్ట్ మీకు 11తో కొట్టేకి రాకుండా 4తో కొట్టండి 4 ఒకట్ల 4 0 పెట్టినారా 4 ఆర్ల 24 పోదు కాబట్టి 4తో పోదు సో డైరెక్ట్ 11తో కొట్టే ట్రై చేయండి 11తో కొట్టిన ఖచ్చితంగా 11తో పోతుంది చూడండి 17 రెంట్ల 34 రైటా 17 ఐదులు 85 డైరెక్ట్ పోతుంది కదా 0 రైటా సో 11తో పోయింది 4తో పోయి 4 ఐదులు 20 పోతుందినా సో 5 ఐదుల 25 స్క్వేర్ అంటే 6 25 రైటింగ్ ఎన్ని సున్నాలు ఉన్నాయి ఏముండదప్ప నెక్స్ట్ 193 నా క్వశ్చన్ నెంబర్ చెప్పండి 193 కూడా క్వశ్చన్ ఏముండదు చూడండి సురేఖ తన నెలవారీ ఆదాయంలోన 24% గృహోపణాలకి 18% అద్దెకు మరియు మిగిలిన దాంట్లో అని ఇచ్చినాడు ఇక్కడ చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మిగిలిన దాంట్లో అనేది ఎప్పుడు ఇచ్చినాడు చూడండి 2% తర్వాత ఇచ్చినాడు అంటే ఇప్పుడు దీనికి అర్థం ఏం మనకి అంటే ఫస్ట్ ఎంత ఇచ్చిండేది 24% ఏమిటి వాడుతున్నాడంట గృహోపకరణాలకు అంటే హోమ్ ఉంటాయి కదా ఇంట్లో వస్తువులు వాడుతున్నాడంట ఎంత 24% తర్వాత 16% అద్దెకు వాడుతున్నాడు అంటే 24% ప్లస్ 16% అనే మొత్తం ఎంత ఎత్తేది అప్పుడు 40% రైట్ సో 40% వాడుతున్నాడని ఇండైరెక్ట్ చెప్తున్నాడు వాడాడ మిగిలిన దాంట్లో ఇచ్చాడు తర్వాత ఇప్పుడు ఇచ్చినాడు చూడండి నెక్స్ట్ ఇప్పుడు మరి మిగిలిన దాంట్లో 55% పిల్లల చదువులకి మరియు ఇతరుల ఖర్చులకి ఖర్చు చేస్తే రైటా ఆమె నెలవారీ 5,940 ఆదా చేస్తే అప్పుడు ఆమె అద్దెకు ఎంత ఖర్చు చేస్తుంది అని తర్వాత క్వశ్చన్ అడిగినాడు ఇప్పుడు అర్థమైంది క్వశ్చన్ ఇది రైట్
అర్థమైందా క్వశ్చన్? అంటే ఇప్పుడు చూడండి, ఇది ఓన్లీ మిగిలిన దాంట్లో క్వశ్చన్ అన్ని ఇస్తే ఫస్ట్ నుంచి ఇచ్చేవాడు, రైట్? ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ మాత్రం మిగిలిన దాంట్లో క్వశ్చన్ ఇవ్వలేదు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ నార్మల్గా ఇచ్చేసినాడు. ఫస్ట్ 24% ఖర్చు చేస్తాడంట, తర్వాత 16% ఖర్చు చేస్తాడు. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది? సో 40%. ఇప్పుడు 40% అంటే ఎంత అవుతుంది? 2/5. ఇది చెప్తున్నాడు, ఇది ఖర్చు చేస్తాడంట ఒక దాని మీద. నెక్స్ట్ ఇంకో దాని మీద ఎంత ఖర్చు చేస్తున్నాడంట? మిగిలిన దాంట్లోన 55% ఖర్చు చేస్తున్నాడు. 55% అంటే ఎంత? రైటా? మీకు తెలుగుకున్నప్పుడు సింపుల్ కొట్లు కొట్టేదే, అది రాయాలంతే మనసు అనుకొని, రైటా? సో 11/20 ఇది ఖర్చు చేస్తాడు. ఇట్లా చేసిన తర్వాత వద్ద ఎంత మిగులుతాయంటే డబ్బులు, ఆమె నెలవారీ 5,900 రూపాయలు ఆదా చేస్తే ఆమెకు అద్దె ఎంత ఖర్చు చేస్తాను, ఆ అద్దెకి ఎంత ఖర్చు చేస్తానో అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అద్దెకు ఎంత ఖర్చు? ఇప్పుడు చూడండి, దీంట్లో అద్దెకి ఇదే కదా 55%. 16% ఇచ్చిండేది, 16% అయినా ఖర్చు చేస్తుంది అని చెప్పేది. సో 16 అంటే ఓవరాల్గా ఉండిన దాంట్లోనే ఎంత ఖర్చు చేస్తుంది? 16% ఖర్చు చేస్తుంది. ఎంత ఖర్చు చేస్తుంది? 16% కదా ఖర్చు చేసేది. సో ఇక్కడ చూడండి, 16% అయినా ఖర్చు చేసేది. నార్మల్గా ఇప్పుడు మనము ఫస్ట్ అద్దె ఎంత ఇచ్చినట్టు చెప్పండి, మనం మొత్తం నెల జీతం ఎంత కనుక్కుందాం. మనం ఫస్ట్ ఎంత నెల జీతం ఎంత కనుక్కుందామని చెప్పండి. నెల జీతం ఎంత ఇచ్చినట్టు చెప్పండి. ఆదా చేసేది లాస్ట్కి ఎంత మిగిలిందంట డబ్బులు? 5,940. అంటే లాస్ట్ మిగిలిండేది ఇదంట. అంటే మనం రివర్సే కదా పోల్సింది. ఫస్ట్ ఎంత ఎట్లా పోల్ చెప్పండి. ఫస్ట్ ఖర్చు చేసింది మొత్తం 5 భాగాలు ఉన్నాయా? సో 2 భాగాలు ఖర్చు చేసింది ఎంత మిగులుతాయి? 3. మొత్తం 20 భాగాలు ఉంటే 11 భాగాలు ఖర్చు చేసింది ఎంత మిగులుతాయి? 9 భాగాలు, అంతేనా? సో కొట్లు కొడితే పోతాయి లేదు, ఇది పోతాయి కదా, కొట్టండి. 9 ఆర్ల 54, మళ్ళీ 5 మిగులుతుందా? మళ్ళీ 9 ఆర్ల 54, 0. నెక్స్ట్ 3తో కొట్టండి, 3 ఎంట్ల అంతే. 5 అంటే ఇక్కడ 10 కదా. సో సింపుల్గా 2 2 ఇటు 0 ఉంటాయి కాబట్టి 5 ఎంట్ల 10 కాబట్టి ఇంకొక 2 సున్నాలు వస్తాయి. సో మనకి జీతం ఎంత వచ్చింది? 22,000. దీంట్లో మనకి ఎంత ఖర్చు చేస్తుందంట అమ్మ? 16% కదా. సో 16% అంటే 2 సున్నాలు క్యాన్సరా, అంతే కదా. 16 ఎంట్ల 32. నెక్స్ట్ 16 ఎంట్ల 32, 1 3 35. ఎన్ని సున్నాలు మిగిలేవా? ఒకటే, రైట్? సో మనకి ఎంత ఖర్చు చేస్తుంది? 3,520 రూపాయలు ఖర్చు చేస్తుంది. దేనిపైన ఖర్చు చేస్తుంది? రెంట్ పైన. చూడండి, ఈ క్వశ్చన్ ఇట్లా కాకోకున్నట్లు నేను ఏమంటానంటే, ఇది ఏమిటి పోయింది? 55% దేనిపైన ఖర్చు చేసేది? ఏమిటి ఖర్చు? మిగిలిన దాంట్లో నుంచి ఖర్చు చేసేది. ఒకవేళ ఈ 55% గురించి అడిగింటే నువ్వు డైరెక్ట్ 55% తీసుకుని చేయకూడదురా, చేస్తావా? చేయకూడదు, రైట్? మీకు క్వశ్చన్ చెప్తాను, మీకు క్వశ్చన్ నెంబర్ 197 అట్లే ఉండదు క్వశ్చన్ మీకు, అప్పుడు చెప్తాను, రైట్? ఇది రాయండి, నార్మల్ రాసుకున్నాండి, ఇది నేను చెప్తా. రాజన్ తన జీతంలో 10% అద్దె కోసం ఖర్చు చేస్తాడంట, 20% రవాణా కోసం, మిగిలిన దాంట్లో 4% డబ్బుకి. మిగిలిన దాంట్లో సెకండ్ రోజు కూడా మిగిలిన దాంట్లోనే ఇచ్చినట్లండి ఇక్కడ. సో మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మిగిలిన దాంట్లో ఖర్చు చేస్తారు. మిగిలిన దాంట్లో 40% డబ్బులు వేరు ఖర్చులకు ఉపయోగిస్తారంట. తన బ్యాంకులోన 5,000 రూపాయలు దాచుకున్నాడంట. మిగిలిన 14,080 రూపాయలు తన సొంత ఖర్చులకు ఉంచుకున్నాడంట. అది కూడా ఉంచుకున్నాడంట. అంటే డబ్బులు మొత్తం ఎంత ఉన్నట్లు ఉన్న దగ్గర ఇప్పుడు ప్రజెంట్, రైట్? సో 5,000 ప్లస్ 5,000 ప్లస్ 1,480 రూపాయలు అనొద్దున్నాయంట. అంటే మొత్తం ఎంత ఉన్నట్ల? 6,480 రూపాయలు ప్రజెంట్ అనొద్దున్నాయంట. రివర్స్ ఆర్డర్లు పోచలేదు ఇప్పుడు. పోండి, కొట్టుకొని పోయేదే. చెప్పండి ఏమి ఇచ్చినాడు? రాజన్ తన జీతంలో 10% అద్దె కొరకు ఖర్చు చేశాడు. 10% ఖర్చు చేశాడంటే 1/10 ఖర్చు అంటే 10 భాగాలు ఖర్చు చేస్తే 10 భాగాలు ఉంటే ఒక భాగం ఖర్చు చేస్తే 9 భాగాలు మిగులుతాయి, అంతేనా? ఆ తర్వాత ఇంటూ నెక్స్ట్ ఎంత ఖర్చు చేస్తాడంట? మిగిలిన దాంట్లో 20% రవాణాకి, 20% ఏమిటికి? రవాణాకి. అంటే మొత్తం 5 భాగాలు ఉంటే ఒక భాగం ఖర్చు చేస్తే ఎన్ని భాగాలు ఉంటాయి? రైట్, 5/4, రైట్? నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళా? మిగిలిన దాంట్లోనే ఎంత పర్సెంట్? 40%. 40% అంటే ఎంత? 2/5 ఖర్చు అంటే 5 భాగాలు ఖర్చు చేస్తే ఎన్ని భాగాలు మిగులుతాయి? 3 భాగాలు మిగులుతాయి. నెక్స్ట్ మిగిలిన దాంట్లో 80% డబ్బులు వేరు ఖర్చులకు ఉపయోగిస్తారంట. మిగిలిన దాంట్లోనే 80% డబ్బులు వేరు ఖర్చులు కంటే, మిగిలిన దాంట్లోనే 20% వేరు అంటే చెప్పండి ఏమిటికి? చెప్పండి. 80% అని క్వశ్చన్ ఏమి చేసినాడు? 4/5. 4/5 అని క్వశ్చన్ అంటే ఏమి? రైటా? సో ఇప్పుడు మనకి డబ్బులు ఎంత వస్తానో, ఓవరాల్ డబ్బులు ఎంత వస్తానో, వాటి లాస్ట్ క్వశ్చన్ అడిగింది ఏమి?
అయితే అతను నెల జీతం అడిగినట్టు ఇంకో ఫస్ట్ జీతమే కదా వచ్చేది, ఇవన్నీ కట్ చేసిన తర్వాత అంతే, ఇదే ఫస్ట్ జీతమే కదా వచ్చేది నెల జీతం. చెప్పండి యాడ్ వరకు పోతుంది? పోతుంది కదా, చెప్పండి. 9 వేల 1 మిగులుతుందా? ఇట్లాంటి వీక్ చెప్తారు. నెక్స్ట్ 4 గంటల, నెక్స్ట్ అంతేనా? చూడండి 5 ఐదుల 25 ఐదుల 125 ఇంటూ 6 చేస్తే 125 ఇంటూ 60 ఇంటూ 10, అదే తెలిసింది. చెప్పండి 6 ఐదుల 30, 6 రెంట్ల 12, 12 ఒక 3 15, 6 ఒక అట్ల 6, 1 7, ఈ 2 సున్నాలు ఉంటాయి ఇంకా. సో జీతం ఎంత వస్తుంది మనకి? ఎంత వస్తుంది జీతము? 75,000 వస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముండదు? 195. క్వశ్చన్ నెంబర్ 195. రైట్. ఏమి ఇచ్చాడు చూడండి. 195 క్వశ్చన్. ఒక వ్యక్తి తన నెలవారీ జీతంలోనే 20% ఆహారం కోసం అంట, మరియు మిగిలిన దాంట్లో 4 వంతు వాడే ఇచ్చిన డైరెక్ట్, మనం పర్సెంటేజ్ భిన్నమే ఇచ్చేసినట్టు వాడే డైరెక్ట్గా, వాడే భిన్నం ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఈజీగా చేయొచ్చు. చారిటీ కోసం ఖర్చు చేసిన అతను నెలకి 9,600 ఆదా చేస్తాడంట. ఎంత? ఇది ఆదా చేసే, అది ఆ ఆదా అనేది చూడండి, ఆహారం మరియు చారిటీకి ఖర్చు చేసిన తర్వాత, ఆహారానికి చారిటీకి ఖర్చు చేసిన తర్వాత మిగిలిన మొత్తంలో సగం అంటది. మిగిలిన మొత్తంలో సగం అయినప్పుడు అతని నెల జీతం ఎంత అని అడుగుతున్నాడు. రైటా? ఇప్పుడు చూడండి, మనం రివర్స్ రాసుకొని పోయి నెల జీతం కనుక్కుంటావా? కనుక్కోవడానికి వస్తుందా? ఇది పాజిబుల్ అయితేనే రాదు, ఆ పాజిబిలిటీ కాదు అనేది మీకు మైండ్లోకి రావాలా ఫస్ట్. ఇప్పుడు చూడండి, నేను ఏమంటాను అనుకుంటున్నాను, నెల జీతాన్ని నేను ఫస్ట్ మళ్ళీ ఏమనుకుంటానంటే ఎక్సే అనుకుంటా. నేనేం ప్రొసీజర్లు ఒక్కోదానికి ఒకటి, అన్నిటికి ఒకటే రకమే చెప్తున్నాను చూడండి. నేను ఎక్స్ అనుకుంటాను. దాంట్లో నేను చేసినాను అనుకంటే, నేను ఫస్ట్ ఖర్చు చేసినాను ఎంత అనుకంటే 20% ఆహారం కోసం ఖర్చు చేసిందంట. 20% ఆహారం కోసం ఖర్చు చేసిన అవధి ఎంత మిగులుతుంది? ఇంకా 20% అంటే 1/5, అంటే ఒక భాగానికి ఆహారం కోసం ఖర్చు చేసిన అవధి ఎంత మిగులుతుంది అంటే 4/5. అంటే రివర్స్ కాదు కదా రాసుకొని పోయేది. ఫస్ట్ నెల జీతం ఎక్స్ అనుకుంటున్నాను నేను, 4/5. రైట్. నెక్స్ట్ మిగిలిన జీతంలో 4 వంతు చారిటీ కోసం ఖర్చు చేసిన, మిగిలిన దాంట్లో 1/4 వంతు చారిటీ. 1/4 అని వాడే చెప్తున్నాడు. 1 వంతు ఖర్చు పెడితే ఎన్ని భాగాలు మిగులుతాయి? మొత్తం 4 భాగాలు. ఒక భాగం ఖర్చు పెడితే ఎన్ని మిగులుతాయి అంటే 3 భాగాలు. 3/4 ఖర్చు పెడతారంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఖర్చు చేసిన తర్వాత మనకి డబ్బులు ఏమి మిగిలినవంట. ఈ మిగిలిన డబ్బు అనేది రైట్, దీంట్లోనే సగము, దీంట్లోనే సగం, అంటే దీంట్లో సగం అంటే ఏం రా? 1/2నే కదా. అంతే కదా చెప్తున్నాను. దీంట్లో సగం అంటే ఎంత? 1/2. సో దీంట్లో సగము ఎంత అవుతుందంట? రైటా? ఆదా చేసేదానికి ఈక్వల్ అవుతుంది. అతను ఎంత ఆదా చేస్తారు అప్పుడు? 9,600. అంటే దీంట్లో సగము 9,600 అని డైరెక్ట్ చెప్తున్నాడు వాడు. ఇది అర్థం కావాలి ఫస్ట్. రైటా? నెల జీతం ఎక్స్ అనుకున్నానా, దాంట్లో ఇంత % ఖర్చు చేసిన తర్వాత మిగులుతుంది అంటే ఇంత. 20% ఖర్చు చేస్తారంటే, అంటే 80% కదా మనకి, అదే 4/5. నెక్స్ట్ ఇంకో ఎంత %? 5%. ఎంత ఇచ్చినాడు? ఆ % ఖర్చు చేస్తే మనకి ఈ % మిగులుతుంది. తర్వాత ఇది కదా మిగిలిన డబ్బు. సో దీంట్లోనే సగం అనేది కాబట్టి 1/2. ఎందుకు ఈక్వల్ అంటే అతను ఆదా చేసేదానికి ఈక్వల్ అంట. ఎంత ఆదా చేస్తాడంట? 9,600 ఆదా చేస్తాడు. ఇప్పుడు ఈచ్ పరిస్థితి వచ్చలేదా? సో కొట్టండి, యాడ్ పోతాయి. ఈ 4 పోతుంది కదా, పోయేదాన్ని 5 కొట్టుపడండి. అవతలకి 2 చూడండి, 5 2 10 అంతే కదా. 5 2 ఎంత? ఇది చేస్తే 10 కదా. ఇది అవతలం పంపిస్తే 3 బై తీసుకురండి. కొట్టండి సింపుల్ గా. 3 3 9, 3 2 6. సో మనకు 3 2 ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ 2 అవతలం 1 కదా, మొత్తం 32,000. వాడు అడిగిన క్వశ్చన్ ఏం అడిగిండేది వాడు? అప్పుడు అతని యొక్క నెలసరి జీతం ఎంత అన్నాడు? జీతం అంటే ఇదే కదా, 32,000. ఇంకా క్వశ్చన్ అంటే క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీ. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 196. రైట్. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. కుమార్ యొక్క జీతం ఫస్ట్ ఇచ్చేసినాడు మీకు ఎంత అంటే 30,000 ఇచ్చేసినాడు. రైట్. తర్వాత 25% ఆహారం మరియు వద్దకు ఖర్చు చేస్తాడంట. తర్వాత మిగిలిన దాంట్లో 20% విద్యకు ఖర్చు చేస్తాడంట. కానీ తన మొత్తం జీతంలోనే కడతారంట 5% ట్యాక్స్, పన్ను కడతారు కదా. సో మొత్తం జీతంలో నుంచి కడతారంట 5%. కట్టిన తర్వాత చూడండి, ఈ 3 తగ్గింపుల తర్వాత అతని యొక్క పొదుపు ఎంత ఉందట?
8,000 అంట. ఎంత అంట? 8,000 అంట. అయితే పొదుపు తర్వాత రైటా, పొదుపు తర్వాత అతని వద్ద ఉన్న మొత్తం ఎంత అంటే ఇవన్నీ డబ్బులు తీసేసాం, 3% తీసినాడు కదా, ఆ 3% తీసిన తర్వాత కొంత డబ్బు ఉంటుంది. ఆ డబ్బుల నుంచి మళ్ళీ మనం తీసేస్తాం. పొదుపు 8,800 తర్వాత ఇంకా అయినా ఎంత డబ్బు మిగిలి ఉంటుందా మంచి వద్దాని కోసం క్వశ్చన్ అడుగుతున్నాడు రైట్. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలా, క్వశ్చన్ ఏ ఆర్డర్లో ఇచ్చినాడో అదే ఆర్డర్లో తీసుకొని పోవాలా. క్వశ్చన్ ఏ ఆర్డర్లో ఇచ్చినాడో అదే ఆర్డర్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, వాడి జీతం ఎంత ఇచ్చినాడు మనకి? సో 30,000 రాస్తాను నేను. మనకు జీతం 30,000 ఉండదంట రైటా. అందులోనే ఎంత పర్సెంట్ అంటారా? సో 25% ఏంటికంట? ఆహారాన్ని ఖర్చు చేసినాడు అనుకుంటే ఎంత మిగులుతుంది? 25% అంటే 25. సో 1/4. సో అంటే మొత్తం 4 భాగాలు ఉంటుంది. కింద రాయాల్సింది ఫస్ట్ వాడి జీతం ఇచ్చేసినాడు కాబట్టి ఒక భాగం ఖర్చు చేస్తాడంట. ఇంకా ఎన్ని భాగాలు మిగులుతాయి మనకి? సో మనకి 3 భాగాలు మిగులుతాయి. తర్వాత మళ్ళీ మిగిలిన దాంట్లో అంటున్నాడు. మిగిలిన దాంట్లో ఏమవుతుందంట? 20% విద్యా ఖర్చు. 20% అంటే 1/5 అంటే మొత్తం 5 భాగాలు ఉంటాయి. ఒక భాగం అనేది మనకి ఏం ఖర్చు చేస్తారంటే విద్య ఖర్చు చేస్తారు. మనకి ఎన్ని భాగాలు మిగులుతాయి ఇంకా డబ్బులు? సో మనకి ఇంత డబ్బులు అనేది మిగిలినాయి ఇప్పుడు రైటా. సో దీంట్లో తర్వాత మళ్ళా క్వశ్చన్ తర్వాత ఏమి ఇచ్చినాడు అనుకంటే మళ్ళా మొత్తం ఆదాయంలోనే కడతాడంటే పన్ను అనేది 5%. అంటే మళ్ళీ మనం సపరేట్ తీసుకున్నా దాన్ని అని అర్థం. మళ్ళీ ఏమంటున్నాడు? మళ్ళీ 30,000 తీసుకున్నా. ఈ 30,000 ఎంత పర్సెంట్ కడుతున్నాడు అంటే ఆదాయము 5%. 5% అంటే ఎంత? 1/20. 5% ఆదాయం వాడు కడుతున్నాడు అంటే, పన్ను కడుతున్నాడు అంటే ఎంత కడుతున్నాడు అనేది తెలుస్తూనే లేదా? ఇప్పుడు చూడండి, పన్ను కట్టాలంటే ఎంత కట్టాలి చెప్పండి? 2 1 2 2 5 10 అంటే ఎంత కడుతున్నాడు డబ్బులు? 1,500 పన్ను కడుతున్నాడు అని అర్థం వాడు రైట్. మనకి ఇప్పుడు డబ్బులు ఎంత మిగిలిన క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? సో చేయండి, మనం క్యాలిక్యులేట్ చేయండి. ఇది దొరకపోతే 4 క్యాన్సల్. చూడండి, 5 1 5 6 30 అంటే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 6,000. సో 3 6 అంటే మనకి ఇక్కడ ఎంత మిగిలింది? డబ్బులు 18,000 మిగిలినాయి. ఎంత? 18. ఈ 18,000లో మనకి మళ్ళీ ఏం తీసేయాలా? 1,500 తీసేయాలి కదా. సో 1,500 తీసేయాలి. సో 1,500 తీసేస్తే మనకి ఎంత మిగులుతుందిరా? ఎంత మిగులుతుంది? మరి అవి చెప్పండి ఎంత మిగులుతుంది మొత్తము? 16,500 అంతేనే. సో ఇప్పుడు ఇది నా వద్ద మిగిలిన డబ్బులు ఉన్నాయంట. మళ్ళీ దీంట్లో నుంచి వాడు ఎంత పొదుపు చేసినాడంట? 8,000 పొదుపు చేసినాడు. అంటే 8,000 తీసేస్తే ఎంత అవుతుంది? 8,500. అంటే ఇప్పుడు మన వద్ద డబ్బులు ఎంత ఉన్నట్లా? 8,500 ఉన్నట్లు. ఎంత ఉన్నట్లు డబ్బులు? 8,500 ఉన్నట్లు అనమాట. అర్థమైంది ఇది? నేను చెప్పేది అనగా ఈ 15,000 నోట్ లెక్క చెప్పొచ్చు. ఇదంతే కదండి, మీకు అర్థం కావాలి కాబట్టి రాశాను. అదంతే కదా, ఈజీ చెప్పొచ్చు కదా. 16,500 8,000 తీసి 8,500 వద్దుంటావా అని అర్థం. అదే క్వశ్చన్ చెప్పినాడు అనమాట రైట్. ఇట్లాంటి ఇచ్చిన క్వశ్చన్ వాడు ఏమైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆర్డర్ ప్రకారం వాడు ఏమి ఇచ్చాడనేది నీట్గా చదవండి. అంటే మీరు ఏమైతే అనుకుంటే ఇటు వరకు చేస్తారబ్బా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇది నీట్గా రాసి ఇస్తారు. వాడు ఇచ్చిండేది ఏం పన్ను అనేది ఏంలో కట్టాలంట? మొత్తం ఆదాయంలో నుంచి కడుతున్నాడు కాబట్టి మొత్తం ఆదాయంలో నుంచి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత తీసేయాల. అది ఒక్కటి పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 197 ఏమి ఇచ్చాడు? సునీత, సవిత. ఎవరు సవిత అంట? సవిత. మీరు క్వశ్చన్ నెంబర్ 197 జాగ్రత్తగా అర్థం చేసుకునండి. ఇది అర్థం చేసుకుంటే 198 కానీ తర్వాత వచ్చి అంటే నెక్స్ట్ లెవెల్ 3 క్వశ్చన్స్ చేస్తారు కదా, అప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు రైట్. చూడండి, కొంచెం జాగ్రత్త చూడండి. సవిత తన నెల ఆదాయంలో 25% కిరాణా పైన, మిగిలిన దాంట్లో 15% ఇంటి అద్దెకి, మిగిలిన దాంట్లో 60% పిల్లల చదువుల పైన మరియు ఇతర పైన ఖర్చు చేస్తుందంట. ఏమిటి నార్మల్? అయితే ఆమె ఒక నెలలోన 9,792 ఆదా చేస్తుందంట. ఎంత ఆదా చేస్తుందంట? ఆదా చేసిన ఆమె ఇంటి అద్దెపై ఎంత ఖర్చు చేస్తుంది? ఆమె ఇంటి అద్దెపైన ఎంత ఖర్చు చేస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు రైటా. సో ఇక్కడ జాగ్రత్తగా చదవండి. మిగిలిన దాంట్లో అంటున్నాడు. మిగిలిన దాంట్లో చూడండి, నేను ప్రొసీజర్ చెప్తాను. నార్మల్గా మీకు ఫస్ట్ చెప్పే ప్రొసీజరే చెప్తాను. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఫస్ట్ జీతం ఎంతో తెలియదు కదా మనకి, ఆదా చేసేదాన్ని మాత్రం చెప్తున్నా. ఆదా ఎంత చేస్తుందంటే అమ్మ ఒక నెలన 9,792 రూపాయలు మనకి ఏం చేస్తుంది అనుకోసంట? ఆదా చేస్తుందంట రైట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఇది చివరికి కదా, ఇది అంటే రివర్స్ నుంచే కదా మనం పోయేది. సో రివర్స్ నుంచి పోయినప్పుడు ఫస్ట్ ఎంత ఖర్చు చేస్తుందని చెప్పండి నెల ఆదాయంలో? 20%. 20% అంటే మనకి 5
ఒక శాతమే కదా ఖర్చు చేసేది, అంటే మనకి ఎంత మిగులుతుంది 5/4. మళ్ళీ నెక్స్ట్ 15. సో 15% అంటే మనకి ఏమవుతుంది రైట్. సో 20/17. మళ్ళా 60%. సో 60% అంటే ఏమవుతుంది 5/2. అంతేనా? అంతే కదా. 3/5 వెనకేషన్ అంటే రైట్. చూడండి మనకి ఏమైతుంది 5/2నే కదా ఇది. సో 5/2. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు, అంతే నచ్చింది అది ఇంకన్నీ అది చేసిన తర్వాత ఎంత ఖర్చు చేస్తుందని చూద్దాం. బట్ ఇప్పుడు నెల జీతం ఎంత అయితే కనుక్కోవాలంటే కనుక్కోవచ్చా లేదా? సో కనుక్కోండి. నెల జీతం ఎంత అవుతుంది ఇప్పుడు కనుక్కోవాలని కష్టం అంటే పోతానే ఇది 17 కాలుతానా 4తోనే కొట్టాలా, 4తోనే కొడుతుంది చూడండి. 4 గంటల 8. నెక్స్ట్ ఇప్పుడు 17తోనే కొడతారా? ఇప్పుడైనా 17తో కొడతారా చెప్పండి. 17 కాట్ల చెప్పండి. 17 ముళ్ళ 51. 17 నాలుగు 68 ఎక్కువ అయిపోతుంది కదా. సో 17 ముళ్ళ 51. ఇంకా ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. తలకాయ మిగులుతుంది. 7 మిగిలేది ఇప్పుడు 74 అవుతుంది కదా. సో 17 నాలుగు 68. మళ్ళీ 17 నాలుగు 68 సరిపోతుంది కదా. ఇంకా నెక్స్ట్ ఏం మిగులుతుంది 2 గంటల 2 10 అంతేనా? సో ఏంటి చేయండి 5 5 25. 25తో చేయండి 25 నాలుగు 100 రైట్. నెక్స్ట్ మళ్ళీ 25 నాలుగు మళ్ళీ 100 అనకసింటే ఎంత మిగిలి ఉంటుంది ఆల్రెడీ 10 మిగిలి ఉంటుంది. సో 110 అనకసింటే మళ్ళీ 0 11 మిగిలి ఉంటుంది అని గుర్తుపెట్టుకుంది. 25 గంటల 25 11 అంతేనా? పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఏంది? ఇది 36,000 అనేది జీతం కనమాట. అది కాదు క్వశ్చన్ అడిగింది. అది ఏమడిగినాడు క్వశ్చన్ రైటా? ఆమె ఇంటి అద్దెపై ఎంత ఖర్చు చేసిందంటే చూడండి. ఇది మొత్తం ఇదేనా? సో ఇప్పుడు దీంట్లోన ఎంత పర్సెంట్? ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, అది నెల ఆదాయం 20% కిరాణా పైన ఖర్చు చేస్తుందంట. కిరాణాపై ఖర్చు చేసిన తర్వాత ఎంత మిగులుతుంది? 20% ఖర్చు చేస్తారు కదా. 20% ఎందుకంటే 5% ఖర్చు చేసిన తర్వాత మొత్తం 5 భాగాలు 1% ఖర్చు చేస్తే ఎంత భాగాలు మిగులుతాయి? 4 భాగాలు మిగులుతాయి. అప్పుడు డబ్బులు ఇంత మిగులుతాయి. కిరాణా తర్వాత మిగిలిన డబ్బుల్లో మళ్ళీ ఎంత శాతం అంటే తర్వాత 15% ఇంటి అద్దెకి ఖర్చు పెట్టిందంట. 15% ఇంటి అద్దె అంటే 15% మనకి అంటే ఏమిటాయి అప్పుడు 20 చెప్పండి. ఇప్పుడు ఇది మొత్తం డబ్బులు మిగిలిండేవి. సో 15% ఇంటి అద్దెకే కదా ఖర్చు చేసేది. సో 15% అంటే ఏమవుతుంది 3/20. ఇది ఎంత అని అడుగుతున్నది క్వశ్చన్. ఇప్పుడు మొత్తం మన జీతం 36,000. దీంట్లోన మనకి ఎవరికి ఖర్చు చేసిందంటే ఫస్ట్ ఎవరు ఖర్చు చేసిండేది కిరాణా షాప్ పై ఖర్చు చేశారు. కిరాణా షాప్ పై ఖర్చు చేసిన తర్వాత ఎంత మిగులుతుంది అనుకంటే ఇంత మిగులుతుంది 5/4 మిగులుతుంది. బట్ మిగిలిన డబ్బులో ఏంటి ఖర్చు చేయాలంట? నెక్స్ట్ ఏంటి ఖర్చు చేస్తున్నది? రెంట్కి ఖర్చు చేస్తుంది. ఆ రెంట్కి ఎంత ఖర్చు చేస్తున్నది అంటే 3/20నే కదా, 3/1 కదా, ఇదే కదా. ఆ డబ్బులు ఎంత అడుగుతున్నాడు అన్నప్పుడు ఇది ఇంత మొత్తం కదా డబ్బులు. దీంట్లోనే 3/20 ఎంతో కనుక్కునేది ఆ డబ్బులు చిడిస్తేనే లేదా ఇట్లా కనుక్కోవాలన్నమాట కనుక్కునేది. చూడండి ఇప్పుడు చూడండి మామూలు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 4 36 రైటా. ఇప్పుడు 0 0 క్యాన్సలా. సో ఇది కూడా కోట్లు కొట్టండి. ఇదే 2 4 8 2 5 10 రైటా. సో 5 15. సో 15 5 నెక్స్ట్ 15 4 అంటే ఎంత అవుతుంది 6 7 5 0 ఉండదు మనకు ఆప్షన్స్ లేదా? మనం కరెక్ట్ చేస్తాం. మళ్ళీ మనం ఏమైనా మిస్టేక్ చేసినామా? కరెక్ట్ చెప్పినారు కదా మీరు. మనకి జీతం మనకు కరెక్ట్ రాలేదు. మనకి మిగిలిన దాంట్లో 60% పిల్లల చదువుల పైన మరియు ఇతర వాటిపైన ఖర్చు చేస్తుంది. ఓకే. ఆమె ఒక నెలలో 97,092 రూపాయలు ఆదా చేస్తే ఆమె అద్దెపై ఎంత ఖర్చు చేస్తుంది? రైట్ చూద్దాం. సర్లేండి, ఆ పిల్లలు వచ్చిన తర్వాత చూసుకుంటారు. వీడియోలో చూస్తారు కదా, వెంటనే అప్లోడ్ చేస్తుంది కాబట్టి. చూడండి 36,000 వచ్చింది కదా. సో మనం ఇంతకుముందు ఏం మిస్టేక్ చేసినామంటే మనము ముందు బ్యాక్ కదా వేయేది, ప్రింటే కదా వేయేది. సో మనకి 20% ఖర్చు చేస్తారనుకంటే ఎంత మిగులుతుంది డబ్బులు 4/5 మిగులుతుంది. తర్వాత ఎంత ఖర్చు చేస్తున్నాడు అంటున్నాడు. ఎంత ఖర్చు చేస్తున్నారు మనకి రైటా
3/20 భాగం ఖర్చు చేస్తున్నారు అంతేనా. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూసుకున్నాం 0 0 క్యాన్సిల్, 2 1 2 2 4, నెక్స్ట్ 5 7 35, 5 2 10, సో మొత్తం 3 2 6, మొత్తం ఎంత వస్తుంది చెప్పండి? 4,320 రూపాయల ఈ డబ్బులు వస్తాయి. చూడండి ఈ విధంగా చేయొచ్చు. ఇట్లా కాకోకున్నట్లు కూడా వేరే ప్రొసీజర్ ఏమైనా చేయడానికి అనేది ట్రై చేద్దాం. చూడండి మనకి ఫస్ట్ ఎంత పర్సెంట్ ఇచ్చింది? 5%. 5% ఒకటి, ఇంకొకటి ఫస్ట్ 20%, ఫస్ట్ 20%, తర్వాత 15%, 60%. చూడండి 20% అంటే ఏమని రాయొచ్చు? 1/5. 15% అంటే ఏమని రాయొచ్చు? 16% అంటే ఏమని రాయొచ్చు? అంతేనా. సో మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు చూడండి ఇంకా ఈజీ ప్రొసీజర్ చేసినప్పుడు మనకి కింద ఏముండదు, తర్వాత 20, తర్వాత 5, వీటిని 3 ఇంటి చేసి పడండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేసి పడేయాలా? ఇంటి చేసేదండి. ఎంత వస్తుంది? 500. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి ఇప్పుడు? 500 భాగాలు ఉన్నట్ల. ఎన్ని భాగాలు ఉన్నట్ల? 500 భాగాలు. సో ఈ 500 భాగాల్లోన ఎన్ని భాగాల్లోనా? ఈ 500 భాగాల్లోన ఫస్ట్ భాగం ఎంతంట? 1/5 భాగం. 1/5 భాగం ఏం చేసినాడు? ఖర్చు చేసినాడు కదా. సో 1/5 వంతు భాగం ఖర్చు చేసినాడంటే మనకి ఇంకెంత మిగులుతుంది? 4/5, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఎంత మిగులుతుంది? అంతే కదా, మిగిలిన వీటిని రాసేసి అవే వచ్చేది. అక్కడ మనం ఏం చేస్తాం అనుకోవచ్చు అంటే ఈ నెంబర్ బదులు వేరే ఒక నెంబర్ అనుకుంటే ఈక్వల్ చేయొచ్చు అనమాట. ఈక్వల్ చేయొచ్చు. ఇది బెటర్ ఇట్లా చేద్దామంటావా? వద్దంటే అదే మేలు అంటావా? అన్నిటికి ఇదే వాడాం కదా, ఇంకా ఇది కూడా ఈజీగానే ఉండదు, ఇదే వాడిస్తారా? ఇదే బెటర్ కదా, ఇది అవసరం లేదంటావు కదా, వద్దు కదా ఇది. సో ఇప్పుడు చేసిన తర్వాత ఏమైతే అనుకో సంథింగ్ వస్తుంది, కొన్ని వస్తుంది, ఆ భాగాలు వస్తాయి కదా, ఆ భాగం దీంట్లో నుంచి ఆ భాగాన్ని తీసేసి వస్తుంది కదా, దీన్ని ఏమిటికి ఈక్వల్ చేసుకున్నా? దీనికి ఈక్వల్ చేసుకొని మళ్ళీ 500కి ఎంత కష్టం కనుక్కున్నాను. ఇదంతా తలకాయ నొప్పి కదా, సీదా కొట్టుకొని పోవచ్చు. లేదు ఇట్లయితే తీసేయాల. అదే నేను చెప్తాను కదా, ఇప్పుడు ఇది మొత్తం ఫస్ట్ ఇది ఆదాయం, ఫస్ట్ ఇది ఆదాయం అనుకున్నాం. సో దీంట్లో నుంచి ఇంది చేసినాడు అనుకంటే సేవింగ్స్ వస్తుంది, ఇంత ఒక భాగం వస్తుంది కదా. సో అది మనకి సేవింగ్స్ ఎంత ఇచ్చేది? అప్పుడు ఇదే కదా ఇచ్చేది. సో ఇవన్నీ మనకి ఇవన్నీ అవసరం లేదు కదా, ఇవన్నీ అదే బెటర్ ఉండదా? ఏమనరు? ఇది బెటర్గానే ఉండదు. ఇప్పుడు చూడండి సేమ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉండదు. ఏమి ఇచ్చినాడంటే ఇది సేవింగ్స్ చేసినట్టు సేమ్ ఈ వరకు మీరు చేస్తారా, బట్ వాటి చివరికి నెక్స్ట్ లెవెల్ 3 పోయినప్పుడు క్వశ్చన్ చేసినాడంటే ఇదే అమౌంట్ కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత వాటి సెకండ్ ఏమి ఇచ్చినాడు అనుకంటే ఇప్పుడు మనకు ఫస్ట్ రెండో దాని మీద కనుక్కున్నాడు. ఏం కనుక్కోమన్నాడు? రెండో దాని మీద కనుక్కోమన్నాడు. వాడు ఇది కనుక్కోకున్నట్ల దానిపైన మరి ఇంకొక దానిపైన చేసిన ఖర్చు ఎంత అని అడుగుతుంటాడు కొన్నిసార్లు. దీనిపైన ఇంకొక దానిపైన చేసిన ఖర్చు ఎంత అని అడుగుతుంటాడు. అన్నప్పుడు ఏం చేయాలి? 2 సార్లు కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిపైన కనుక్కోమన్నాడు కాబట్టి ఇది కనుక్కున్నావు 2 సార్లు డైరెక్ట్గా. ఒకవేళ దీనిపైన రెండింటిపైన ఎంత ఖర్చు చేశాడని క్వశ్చన్ అడిగితే నువ్వేం చేయాలా? సో ఇది ఇటువరకు నార్మలే, ఫస్ట్ ఇది కనుక్కుంటే ఇటువరకు వచ్చి ఇస్తుంది ఇది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలా? ఇట్లా రాసుకొని పోతావు, ఇది రాసుకుని ఇస్తావు అనమాట. ఇక్కడ అప్పుడు దీనికి కూడా ఒక వాల్యూ వస్తుంది కదా. రెండోట్లు ఏం చేయాలా? 3 ఇడిస్తే అయిపోయా. అర్థమవుతున్నది. సో నేనేమంటాను అన్నిటికీ ఒకే మెథడ్ నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది కదా, ఒక్క దాని కూడా నేర్చుకుంది అనమాట. ఇది బెటర్ కదా, ఈజీ కదా ఇది. సో ఈ మెథడ్ ఓకేనేదా? రైట్. ఇప్పుడు చూడండి సేమ్ ఇంతకు ముందు కూడా ఒక క్వశ్చన్ చెప్పి మీకు ఆ క్వశ్చన్ అనుకోవచ్చు. అది ఎన్నోది అంటే క్వశ్చన్ నెంబరు 193 క్వశ్చన్. ఒకసారి 193 క్వశ్చన్ ఒకసారి మరీ చదవండి. మీకు అక్కడ ఏం చెప్పినా చూడండి. కావాలంటే సురేఖ తన నెల జీతంలోనే 24% ఇంటి వస్తువులకి, రైట్, హౌస్ హోల్డ్ ఐటమ్స్కి, తర్వాత 16% ఇంటి అద్దెకి అనిచ్చినప్పుడు ఆ 24 + 16 మీరు ఏం చేస్తారు? బికాజ్ ఆఫ్ మిగిలిన దాంట్లో క్వశ్చన్ అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి సేమ్ ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఇప్పుడు మీరు రైట్, క్వశ్చన్ నెంబర్ 199. ఒక వ్యక్తి తన ఆస్తిలో 30% దానాలకి ఇచ్చేసినాడంట. 30% ఏమిటి ఇచ్చినాడంట? దానాలకి ఇచ్చేసినాడంట. మిగిలిన దాంట్లో 30%, మిగిలిన దాంట్లో 30% + 25% వరుసగా భార్య మరియు కొడుకు ఇచ్చినాడు. 30% మరియు 20% అని ఇచ్చాడు. మిగిలిన దాంట్లో 30% + 25 మొత్తం ఎంత అవుతుంది? 55%. మిగిలిన దాంట్లో 55% కొడుకు మరియు భార్యకి ఇచ్చినట్లని గుర్తుపెట్టుకున్నాడు లేడా? అర్థమైనా? అట్లా ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన డబ్బులు మిగిలితే కదా, అప్పుడు వాళ్ళు కూతుర్లకి ఇచ్చినాడంట. రైట్, ముగ్గురు ఎంతమంది కూతుర్లు ఉన్నారంట? 3 కూతుర్లు ఉన్నారంట. సో 3 కూతుర్లకి సమానంగా పంచినాడంట. రైట్,
అందులో ఒక వారిలో ఒక కూతురు తన వాటాగా 42 లక్షలు పొందిందంటే, ఒక కూతురు 42 లక్షలు పొందిందంటే ముగ్గురు ఎంత పొందుతారు? ముగ్గురు కలిపి మొత్తం ఎంత పొందుతారు? 3 × 42 కదా, అంతేనే కదా, అంతేనే కదా. సో మనకి ముగ్గురు మొత్తం తెలిసిపోతుంది, అంటే మిగిలింది ఎంత అనేది అర్థమైందే లేదు. మిగిలింది ఎంత అనేది మనకు తెలిసిపోతున్నదే లేదా. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏం చూడండి, ఆ వ్యక్తి యొక్క ఆస్తి ఎంత, ఆస్తి ఎంత అంటే రివర్స్ ఇచ్చినారు, రివర్స్ మిగిలింది ఎంత చెప్పండి. మనకి ఎంత మిగిలేదా? ఒక కూతురికి 42 లక్షలు ఇస్తే మనకు మొత్తం ఎంతమంది కూతుర్లు? సో 3 2 6 3 4 12 అంటే మనకి 126 లక్షలు మిగిలినాయి డబ్బులు. ఎన్ని? 126 లక్షలు వచ్చినాయి మనకి. రైట్, ఆప్షన్స్ లోనే బుక్ 100 ఏమి ఇచ్చినాడు అయితే ఆ వ్యక్తికి మొత్తం 10 లక్షల్లోనే ఇచ్చినాడు అది కూడా. సో మనకి 126 రాసి ఇస్తే చాలు, 126 లక్షలు ఈ డబ్బులు. రైటా. సో తర్వాత ఇంటూ రివర్స్ పోవాలి కదా ఇప్పుడు, ఇది మిగిలిందే ఆస్తి, ఇది మిగిలింది కూతులకు ఇచ్చినాడంటే మిగిలిందే కదా ఇది. సో రివర్స్ లో పోల్ చూడండి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమి ఇచ్చినాడు చెప్పండి, ఫస్ట్ చెప్పండి. ఒక వ్యక్తి తన ఆస్తిలో 30% ఎవరికి ఇచ్చినాడు? ఎవరికి ఇచ్చినాడు? దానాలకు ఇచ్చాడు. 30% దానాలకు ఇచ్చేదానికి అంటే ఎంత? 30% అనుకోవచ్చు అంటే 30% అంటే ఎంత? సో 3/10, 3/10. సో అంటే 10 భాగాలు ఉంటాయి కానీ 3 భాగాలు దాని నుంచి ఎన్ని భాగాలు మిగులుంటాయి? 7 భాగాలు మిగులుతాయి. ఎన్ని భాగాలు మిగులుతాయి? 7 భాగాలు మిగులుతాయి. అంతేనా? అంతేనా కదా. సో నెక్స్ట్ మిగిలిన దాంట్లోనా 30% మరియు 25% అంటే అయితే మొత్తం ఓవరాల్గా అంట. సో 30 + 25% అంట కలిపి అంటున్నాడు కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? 55%. 55% అంటే ఎంత అవుతుంది? 11/20 అంటే మొత్తం 20 భాగాలు ఉంటుంది. 20 భాగాలను 11 భాగాలు ఇచ్చేసినాడు. ఎన్ని భాగాలు మిగులుతాయి? 9 భాగాలు మిగులుతాయి. ఎన్ని భాగాలు మిగులుతాయి? అంతే కదా ఇచ్చలేదు, ఇంకేమన్నా ఇచ్చినాడా చెప్పండి. 9 తన పోతుందా? 7తో కొట్టాలా? 7 ఒక అట్లా 7, 5 మిగులుతుందా? 7 అంబాల 9 ఒక అట్లా 9 ఏళ్ళ 18, 2 ఏళ్ళ ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 కదా ఉండేది. సో 400 ఎన్ని? 400 లక్షలు అతని ఆస్తి. సింపుల్. ఒక వ్యక్తి పరీక్షలో ఉత్తీర్ణత అంటే పాస్ కావాలంటే 40% సాధించాలంట. ఏదో రావాలంటే మనకి ఇవి ఈజీ లెక్కలు, ఇవన్నీ 40% రావాలంట. అతనికి 180 మార్కులు వచ్చేసి అంత్య మార్కులతో ఫెయిల్ అయినాడంట. 180 వచ్చేవి మీరు చెప్తారు కదా, లేదా 30 మార్కులు వచ్చేవి, ఇంకొక 30 మార్కులు వచ్చింటే పాస్ అవుతుంటే అంటే ఎన్ని మార్కులు రావాలి మొత్తం అని అర్థం. క్వాలిటీలో గోడపోతాం. నేను ఏమి చెప్తున్నాను ఇక్కడ, ఇప్పుడు నాకు 30 మార్కులు వచ్చేవే, ఇంకొక 30 మార్కులు వచ్చింటే పాస్ అవుతుందంటే ఎన్ని మార్కులు రావాలని అర్థం? పాస్ కావాలంటే 60 మార్కులే కదా రావచ్చు. ఇప్పుడు వాడు కూడా క్వశ్చన్ ఏమన్నాడంటే పాస్ కావాలంటే 40% రావాలా. ఆ పర్సెంటేజ్ తీసి పెట్టి ఫస్ట్. వాడు ఏమన్నాడు? 180 మార్కులు వచ్చేసి అంతే మార్కులతో ఫెయిల్ అయినాడంట. అంటే ఇంకెన్ని మార్కులు వచ్చితే పాస్ అవుతుందంటే వాడు ఇంకొక 180 మార్కులు వచ్చింటే పాస్ అవుతుందని చెప్తున్నాడు. అప్పుడు మొత్తం ఎన్ని మార్కులు రావాలని అర్థం మనకి? 360 మార్కులు అయితే పాస్ అవుతుంటే అని కష్టం అర్థం అనమాట. ఈ పాస్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చినాడు వాడు? 40% వస్తే పాస్ అంటున్నాడు కదా. సో పాస్ మార్కులు ఎన్ని ఉండే మనకి? 360 అని కష్టనే. 360 వాడు ఇచ్చినాడు కదా, మనకు అర్థం చేస్తున్నాడు 360 అని కష్టని. అప్పుడు ఏమంటున్నాడు వాడు? అయితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు అంటే అప్పుడు ఎన్ని పర్సెంట్? 100% కదా. 100%కి ఎంత? సింపుల్. ఇది ఇంటూ ఇది బై ఇదే తెలిసింది. గుర్తుండే ఇంటికి 360 × 100/40 కొట్టండి. అంటే ఎన్ని మార్కులు ఉన్నాయి? గరిష్ట మార్కులు 900 మార్కులు. రైట్. క్వశ్చన్ నెంబర్ ఎంత? 207. క్వశ్చన్ నెంబర్ 207 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఒక పరీక్షలను పాస్ కావడానికి మొత్తంగా కనీసం 340 మార్కులు రావాలంట. ఎన్ని వస్తే పాస్ అంట? 340 వస్తే పాస్ అంట. వినాలా సురేష్? తర్వాత ఇప్పుడు వింటే అర్థమవుతుంది, లేదంటే మన డౌట్ వస్తుంది. 340 వస్తే పాస్ అవుతాడంట. అయితే కానీ మనకి ఏమొచ్చినట్టు చూడండి, కానీ ఒక విద్యార్థికి 244 మార్కులు వచ్చాయంట. ఎన్ని వచ్చినాయంట? 244 మార్కులు వచ్చాయి. 340 వస్తేనే పాస్, కానీ మనకు వచ్చిండేది 244. మరియు మొత్తం మార్కుల్లో చూడండి, మరియు మొత్తం మార్కుల్లో 12%తో ఫెయిల్ అయినట్టు ప్రకటించినాడంట. మొత్తం మార్కుల్లో ఎంత శాతంతోనా? 12% ఫెయిల్ అయినట్టు. అయితే ఒక విద్యార్థి పొందగల గరిష్ట మార్కులు 100%. ఇక్కడ చూడండి, మనకి పాస్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలా? క్వశ్చన్ నెంబర్ 207. 340 వేస్తే పాస్, కానీ మనకి ఎంత వచ్చినాయి? 244 వచ్చినాయంట. అంటే ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి పాస్ కంటే?
10 నుంచి 4 పోతే 6, తర్వాత 9. సో ఈ 96 మార్కులు తక్కువ వచ్చేవి పాస్ కంటే. అంతేనా చెప్పింది అది. 340 వేస్తే పాసు, 244 మార్కులు వచ్చేవి. అంటే మనకి ఎన్ని మార్కులు తక్కువ వచ్చే పాస్ కావాలంటే ఈ 96 మార్కులు ఏమంటున్నాడు, 12% ఫెయిల్ అయినాడు. 90 మార్కుల శాతంతో ఫెయిల్ అయినాడన్న ఒకటి, 96 మార్కులు తక్కువ వచ్చినాయన్న ఒకటి, 12% తక్కువ వచ్చినాయన్న ఒకటి, 12%తో ఫెయిల్ అయ్యేదంటున్నాడు ఇంకొక ప్రకారం. సో 12% ఎంత అంటున్నాడు, అప్పుడు మనకి ఈక్వల్ ఏం చేసుకోవాలా అంతే. అప్పుడు గరిష్ట మార్కులు ఏంటంటే 100%కి ఎంత, నెక్స్ట్ 12 నెంబర్లా అంటే గరిష్ట మార్కులు ఎన్ని 800. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ 300 మార్కులు గల ఒక పరీక్షలో ఒక విద్యార్థి 75 మార్కులు వచ్చినాయట. రైట్. 300 మార్కుల్లో మనకి ఎన్ని మార్కులు వచ్చినాయట, మొత్తం 300 మార్కులకి ఎగ్జామ్ మనకు వచ్చిండేది 75 మార్కులు అంట. ఒకవేళ అతనికి అదనంగా 6 మార్కులు వచ్చి ఉంటే గిన ఇప్పుడు వచ్చేది ఎన్నిలే 75 వచ్చినాయి ఇప్పుడు మనకి. ఒకవేళ 6 ఇంకా ఎక్స్ట్రా గిన వచ్చింటే గిన ఎన్నో అయితే 81 అయితే వచ్చింటే 81 అయితే వచ్చింటే ఉత్తీర్ణత అంటే పాస్ అయ్యేవాడంట. అంటే పాస్ మార్కులు ఎన్ని అని అర్థము, 81 మార్కులు పాస్ అని అర్థం. అయితే ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత శాతం అన్నాడు. ఇప్పుడు అంటే ఉత్తీర్ణత అర్హత అంటే ఎన్ని మార్కులు వస్తే పాస్ కావాలా, పాస్ అవుతాడు 81 మార్కులే కదా. సో మనకి 81 వస్తే పాస్ అవుతాడు. మొత్తం మార్కులు ఎన్ని ఉన్నాయి 300. పర్సెంటేజ్ అంటే కాబట్టి హింట్ 100 అంతేనే లేదా. సో సింపుల్ 0 0 క్యాన్సర్. 3 2 6 3 వల్ల అంటే మనకి ఎంత పర్సెంటేజ్ ఇస్తే పాస్ అవుతాడు, 27% ఇస్తే పాస్ అవుతాడు అనమాట. రైట్. అట్లా ఒక 500 క్వశ్చన్లు, ఒక 1000 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఒకటో క్వశ్చన్కు 10 క్వశ్చన్లకు నేను ఒక 100 క్వశ్చన్ చెప్తే కానీ రావు. ఒకటి ఒక 500, ఒక 1000 క్వశ్చన్ల వరకు ప్రాక్టీస్ చేయాలి అవి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి ఏమి ఇచ్చినాడు. 209. గీత 30 మార్కులు సాధించిందంట. ఎన్ని మార్కులు 30 మార్కులు వచ్చినాయంట ఆమెకి. అప్పుడు 30% మార్కులు వచ్చింటే 50% మార్కులు తక్కువతో విఫలమైందంట, అంటే ఫెయిల్ అయిందంట. ఒక ఎగ్జామ్లోన 30% మార్కులు వచ్చినాయంట, 30% వచ్చినాయంట. అప్పుడు పాస్ అయ్యే మార్కుల కంటే ఎన్ని తక్కువ వచ్చినాయంట, 50 మార్కులు తక్కువ వచ్చినాయంట పాస్ అయ్యే మార్కుల కంటే. నెక్స్ట్ ఇచ్చినాడు చూడండి. సందీప్కి 45% వచ్చినాయంట. ఎన్ని వచ్చినాయంట 45% వచ్చాయంట. వచ్చిన తర్వాత కనీస ఉత్తీర్ణ మార్కుల కంటే 20, అంటే పాస్ అయ్యే మార్కుల కంటే 20 మార్కులు ఎక్కువ వచ్చినాయంట. అంటే జస్ట్ పాస్ అయ్యడానికి చెప్తాం కదా, అట్లా పాస్ కంటే 25 మార్కులు ఎక్కువ వచ్చినాయంట. రైటా. అయితే గిన విమల్కు 64% మార్కులు వస్తే అవన్నీ, విమల్కి 64% మార్కులు వస్తే అవన్నీ. ఇప్పుడు చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒకరికి ఎంత పర్సెంటేజ్ 9% 30% మార్కులు వచ్చినాయంట. ఎన్ని పర్సెంట్ 30% మార్కులు వచ్చినాయంట. వచ్చింటే గిన ఏమైందంటే అమ్మకి మార్కులు పాస్ కంటే 50 మార్కులు ఏమైనాయంట తక్కువ వచ్చినాయంట. మళ్ళీ ఇంకొకరికి ఎన్ని వచ్చినాయనుకంటే 45% మార్కులు వచ్చినాయంట. ఎన్ని మార్కులు వచ్చినాయి 45% మార్కులు వచ్చినాయంట. వీనికి ఏమైంది పాస్ కంటే 25 మార్కులు ఎక్కువ వచ్చినాయంట. అదే ఇప్పుడు చెప్తాను చూడండి. ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలా చెప్పండి, ప్లస్ చేయాలా. యాడ చెప్పింది ఎక్కువ వచ్చినప్పుడు ప్లస్ చేయాలని కష్టానే యాడా ఏ చాప్టర్లో అని చెప్పింది, ఏ చాప్టర్లో వచ్చినాయి. ఇప్పుడు ఇట్లాంటివి వచ్చినాయి కదా మనకి చెప్పిన చాప్టర్లో, ఏ చాప్టర్లో అని చెప్పండి. పర్సెంటేజ్లోని యాడ చెప్పింది పర్సెంటేజ్లో అని చెప్పండి. ఫస్ట్ మోడలా ఎక్కడ ఎక్కడ జనాభా పెరిగింది తగ్గిందే, దాంట్లో కాదు. ఎక్కడ చూడండి ఏది ప్లస్ వచ్చినప్పుడు మైనస్. ఏ లెక్కలు అవి కాదు. క్వశ్చన్ నెంబర్ ఎంత 210. 210 క్వశ్చన్ నెంబర్ 210 అంటే లెవెల్ 1 లెక్కలా. ఏం లేకుండా చెప్పప్ప లెవెల్ 1 లెక్క. నాకు కూడా గుర్తు రావాలి కదా ఏం చెప్పాను అనేది. క్వశ్చన్ నెంబర్ 210. 210లో ఏముండదు చెప్పండి లెక్కన. ఒక పరీక్షలో 30% మార్కులు సాధించి 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయినాడు. 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయినా మరో వ్యక్తి 40% మార్కులు సాధించి
అర్హత అంటే 6 మార్కులు ఎక్కువ పొందినాడు, 6 మార్కులు ఎక్కువ పొందినాడు. ఇప్పుడు మీరు ఆడ ఏం చేసినారు? ఇప్పుడు ఆ 6 ఏం చేసినారు? ఇప్పుడు ఈ రెండాట్లు ఏం చేసింది? ఇప్పుడు ఆడ ఏం చేసినారు? ఇక్కడ 6 మార్కులు తక్కువ వచ్చినాయి, 6 మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటే మీరు ఏం చేసినారు? ఆడ ఏం చెప్పినాను మీకు? అక్కడ రైటా? మీకు ప్లస్, మీకు ఏదో చెప్పింది ప్లస్ చేయాలా? నేను చెప్పింది ఏమి? ఎక్కువ, రైటా తక్కువ, ఈ రెండు ఏం చేయాలా? ప్లస్ చేయాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, లేదా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వచ్చినప్పుడు ప్లస్ చేయాలి. రెండు ఎక్కువ వచ్చినా కూడా ఏం చేయాలా? రెండు తక్కువ వచ్చినా కూడా ఏం చేయాలా? మైనస్ చేయాలి. ఇది కదా నేను చెప్పిండేది, అదే చెప్పిండేది. మరి మీరు మీరేం చెప్తారు? వెరైటీ చెప్తారు మీరు ఇక్కడ. అట్లాగే చెప్పిండేది. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలా? ప్లస్ చేయాలి. రెండు ఎక్కువలు వస్తే కానీ, రెండు తక్కువలు వచ్చినా కానీ ఇదే చెప్పిండేది. నన్ను కావాలంటే పోయి చూసుకున్నాండి. ఇప్పుడు చూడండి, దీన్ని మాత్రం ఏం చేయాలి? పర్సెంటేజ్ని మైనస్ చేయాలి. చెప్తే ఎంత వస్తుంది? పర్సెంటేజ్ తీసేస్తే 15% కదా వచ్చేది. సో 15%కి ఎంత వస్తుంది? పూర్తిగా 75 మార్క్స్ వస్తాయంట. ఎంతైనా ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ ఏమి? 64% మార్కులు సాధిస్తే అంటే 64% ఎంత అని అడుగుతున్నాడు. 64%కి ఎంత అని అడుగుతున్నాడు, అంతేనా? సో 64% చూడండి, 15 5 70, నెక్స్ట్ 5 4 20, నెక్స్ట్ 5 6 అంటే ఎన్ని? సో 64% అంటే ఎన్ని మార్కులు వస్తాయి? 320 మార్కులు. అంటే ఎన్ని మార్కులు వస్తాయి? 320 మార్కులు వస్తాయి అన్నమాట. రైట్? అర్థమైనా? అర్థం కాలేదా? అర్థమైంది కదా క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 210 210 211 and 212. చూడండి ఏమి ఇచ్చారంటే 211 క్వశ్చన్. ఒక పరీక్షలో అనిత 37% మార్కులు సాధించిందంట, 16 మార్కులు తక్కువతో ఫెయిల్ అయిందంట. 16 మార్కులతో ఫెయిల్ అయిందంటే 16 మార్కులు తక్కువ వచ్చాయని అర్థం. నెక్స్ట్ చూడండి, సునీత 40% మార్కులు సాధించి ఉత్తీర్ణతని సాధించాలంటే ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయంట? 56 మార్కులు ఎక్కువ వచ్చినాయంట. అంటే 56 16 ఏం చేయాల? మరి 56 16 ఎంత? 72. సో 72 మార్కులు వచ్చినాయి. పర్సెంటేజ్ ఎంత ఉండదు మనకి? ఒకటి 31%, ఇంకోటి 40%. అంటే డిఫరెన్స్ ఎంత? 9%. సో 9%కి ఎంత ఇచ్చినాడు? 72 మార్కులు ఇచ్చాడు. సో 9%కి 72 మార్కులు అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏమరా తర్వాత? ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కులు ఎంత? ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు ఎంత? ఇప్పుడు ఎవరిదైనా ఒక పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. 31% కనుక్కోవచ్చు. 31% కనుక్కుంటే ఎన్ని మార్కులు కూడాలా? దానికి 16 మార్కులు కూడాలా. ఒకవేళ 40% మార్కులు కనుక్కుంటే ఆ మార్కుల నుంచి ఎన్ని తీసేయాలి కదా? ఎక్కువ వచ్చినట్లు కదా. కాబట్టి ఏం చేయాలి? 56 మార్కులని తీసేయాలి. చెప్పండి, 40 కనుక్కునేది ఈజీ కదా మనకి. 40 కనుక్కునేది ఈజీ కదా. సో 40% ఎంత కనుక్కుంటే చాలు. సో 40%కి ఎంత? చూడండి, 9 1 9 ఎంబల 72. సో 8 4 32. అంటే 320 మార్కులు 40%. కాబట్టి ఎన్ని మార్కులు ఎక్కువ వస్తాయి? ఎన్ని వచ్చినాయంట? 40% వచ్చింటే 56 మార్కులు. కాబట్టి 56 ఏం చేయాలి? తీసేయండి. 10 నుంచి 6 పోతే 4, 10 కంబైంటేదే. సో 11 నుంచి 5 పోతే ఎంత? నెక్స్ట్ సో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినట్టు? పాస్ మార్కులు కావాలంటే ఎన్ని మార్కులు రావాలా? 264 మార్కులు రావాలా. అర్థమైనా? లేదు మనం ఇంకో రకం చేస్తాం అనుకుంటే చూడండి, ఇదే 9%కి ఎన్ని మార్కులు అనుకుంటే 72 మార్కులు అయితే. ఒకవేళ 31% తీసుకొని చేయి. ఏంటి అట్లా చేస్తున్నావు? 31% తీసుకొని చేసినా కానీ చూడండి ఏమవుతుంది? 9 1 9 72, 8 1 8 8 3 24. ఎన్ని మార్కులు తక్కువ వస్తే స్పేర్ అయిందంటే అమ్మా 16 మార్కులు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? 16 మార్కులని కూడాలి. కుడితే ఏమవుతుంది? సో 2 ఈక్వలా? ఏది చేసినా వస్తుంది. ఏదో ఒకటే చేయాలి, ఎగ్జామినేటర్ 2 చేయకూడదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. మీరు నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. 212 క్వశ్చన్ ట్రై చేయండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 212 ఏమి ఇచ్చినాడు చూడండి క్వశ్చన్. ఒక పరీక్షలో 20% మార్కులు సాధించిన ఒక వ్యక్తి 30 మార్కుల తేడాతో ఫెయిల్ అయినాడంట. మరో వ్యక్తి 32% మార్కులు సాధించి ఉత్తీర్ణత కంటే 42 మార్కులు ఎక్కువ తీసుకొచ్చాడు. మళ్ళీ తక్కువ ఎక్కువ వచ్చినాయి కదా. సో మనకి ఏం చేయాలి? 72 మార్కులు వచ్చినట్ట. పర్సెంటేజ్లో మనకి ఎంత పర్సెంటేజ్ తేడా వచ్చినది? 12%. సో 12%కి ఎంత? 72 మార్కులు. బట్ వాడు క్వశ్చన్ అడిగేది ఏమి తర్వాత? ఉత్తీర్ణత కన్నా అయితే ఉత్తీర్ణత అర్హత మార్కులు శాతం ఎంత అని అడుగుతున్నాడు. మార్కులు అడుగుతుంది, మార్కుల యొక్క శాతం. ఏదో ఒక పర్సెంటేజ్ తీసుకోండి. మీరు 20% తీసుకుంటారా? ఫస్ట్ 20% తీసుకొని చేసిరండి. సో 20%కి ఎంత తీసుకొని చేసి చాలు. సో 12 1 సో 12 సో 120 వస్తాయి. 120 కంటే ఎన్ని మార్కులు తక్కువ వచ్చాయంటే వీనికి 30 మార్కులు. అంటే 30 మార్కులు ఏం చేయాలా కూడా? అంటే ఏమవుతుంది? 150 మార్కులు.
ఇవి 150 మార్కులు వస్తే పాస్. మరి ఓవరాల్ 100 ఎక్కువ మార్కులు అంటే మొత్తం ఎన్ని మార్కులు ఉంటాయని కష్టం మనం ఎంత కనుక్కున్నా 100% కదా. సో 100% ఎన్ని మార్కులు అవుతాయి? 600 మార్కులు. సో మనకు ఎన్ని మార్కులు వస్తే పాసు? 150 మార్కులు వస్తే పాస్. మొత్తం మార్కులు ఎన్ని? 600. పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 అంతేనా? సో 2 0 క్యాన్సల్. చెప్పండి 6 2 నెక్స్ట్ 6 5 6 5 30 అంటే ఎంత పర్సెంట్ వచ్చింది? సో 25%. సో 25% వస్తుంటే వాడు ఏమైనట్లా? పాస్ అయినట్లు అనమాట. సో అది మనకి 212 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 213. ఎక్స్ని తీసుకుని ఇది యాక్చువల్గా అంటే ఇది మీకు ఫస్ట్ చెప్పాలి లెక్క నేను ఈ 213 లెక్కనే. ఎందుకనికంటే ఇది ప్రొసీజర్, ఇది ఫార్ములా లెక్క అనమాట లెక్క. చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒక విద్యార్థి X% మార్కులు సాధించి ఏ మార్కుల తేడాతో ఫెయిల్ అయినాడు. రైట్, మనకి ఎంత పర్సెంట్ వచ్చినాయంట? X% మార్కులు వచ్చినాయంటే ఏ మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడంటే తక్కువ వచ్చినట్లే కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. మరొక విద్యార్థి Y% మార్కులు సాధించినాడట. Y% మార్కులు సాధించుకసి ఏమైనాడట? బి మార్కులు ఎక్కువ వచ్చినాయంట. అయితే వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. అయితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు అంటే మనం ఏం కనుక్కున్నా 100%కి ఎంతనే కదా కనుక్కొచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి లేదా? తీసేయాలి కదా. సో X - Y రైటా? ఏం చేయాలా? A + B చేయాలా? ఏం చేయాలా? A + B. తర్వాత మనం ఏం కనుక్కున్నా 100%కి ఎంతో కనుక్కోవాలి. అంతేనా? సింపుల్. 100 ఇంటూ చెప్పండి A + B బై X - Y అంతే. Y - 6 ఎందుకు వస్తుంది మనకి? ఎక్కువ మనకి ఏమి వచ్చిందంటే Y% మార్కులు వస్తున్నాయంట. Y% మార్కులు కదా మనకు వచ్చిండేది, ఎక్కువ వచ్చినాయి కదా ఇక. సో Y% అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే Y - 6 చేయాలి. తీసేయాలి కదా. సో తీసేయాలి. మనకి నార్మల్ కాబట్టి Y - 6 వస్తుంది అనమాట. సారీ అంటే మనకి ఇక్కడ చూడండి. సో ఈ క్వశ్చన్లో నార్మల్గా అంటే మనకి నెంబర్లు ఇచ్చినప్పుడు అయితే తీసి పడేసి ఇస్తాం. బట్ ఇక్కడ X% మార్కులు వచ్చాయంటే తక్కువ వచ్చినట్ల, Y% ఇది మా పాస్ కంటే ఎక్కువ వచ్చినాయంటే ఇది ఎక్కువ ఉన్నట్లు కాదు. సో ఎక్కువ దాంట్లో నుంచి తక్కువగా తీసేయాల్సింది. సో Y - 6 అనమాట. మనకు ఆప్షన్స్లో 2 ఉంటాయి నాకు తెలిసి. 2 ఇచ్చింటాడు కదా వాడు. 2 ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఏమైతే టక్కన పెట్టేస్తాం. కొంచెం జాగ్రత్త చూసుకున్నాండి ఇక్కడ. సో Y - 6 అనేది రైటా? ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు వరకు చెప్పినవి?